శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. ఆడదాని పాతివ్రత్య మహిమ ఎంత గొప్పది అంటే అది కేవలం ఆమె తనని తాను రక్షించుకోవడానికి ఉపయోగపడమే కాదు, అసలు స్త్రీ యొక్క పాతివ్రత్యం చేతనే యథార్థమునకు పురుషునికి కలిసి వస్తుంది. కాబట్టి నేను ఆ విశేషాన్ని చెప్తాను, వినవలసింది అన్నారు. ఇందులో ఒక గమ్మత్తుంది. అసలు పురుషుడి యొక్క లక్ష్మీ స్థానం అంతా ఎవరు అంటే భార్యయే. ఆమెయే ఆయన లక్ష్మి. అందుకే ఇల్లాలు కంట కన్నీరు ఒలికితే ఆ ఇంట సిరి ఉండనుల్లదు. ఆమె ఆ ఇంటికి సర్వమంగళములకు కూడా కారకురాలు. అందుకే ఆమె ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది. పాపట ప్రారంభ స్థానమునందు సువాసిని బొట్టు ఉంచుకుంటుంది. తనూతు క్షేమం నస్తవదన సౌందర్యలహరి అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. ఆ పాపట ప్రారంభ స్థానమునందు బొట్టు ఉంచుకున్నటువంటి స్త్రీ ఆమె యొక్క లక్ష్మీ స్థాన బలము చేత భర్త విశేషమైనటువంటి ఉన్నతిని పొందుతాడు. అందుకే అసలు ఇల్లు అన్న మాటకి పర్యాయ పదం ఏమిటి అంటే ఇల్లాలి. గృహిణి గృహముచ్యతే. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లుగా శాస్త్రంలో చెప్పబడదు. ఆ ఇల్లు సుఖస్థానము కాదు, శాంతి స్థానము కాదు. పురుషుడికి ఒక బాటసారి విశ్రాంతి గృహానికి వెళ్ళినట్టుగా వెళ్ళడం తప్ప అసలు నిజానికి శాంతి స్థానము ఆ ఇంట్లో పురుషుడు సేద తీరడానికి కారణము ఆయన యొక్క ధర్మపత్నియే. అంత గొప్పదైనటువంటి ధర్మపత్ని చేసేటటువంటి భగవత్ సంబంధమైనటువంటి ఉపాసనా బలం, ఆమె యొక్క పాతివ్రత్య కారణం, ఆమెకి భగవంతుని పట్ల ఉండేటటువంటి భక్తి కారణంగా భర్త సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందుతాడు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, పులూమజార్చిత అని. పులూమజార్చిత అంటే ఇంద్రుని యొక్క భార్య అయిన శచీదేవి పులూముడు అనబడేటటువంటి ఋషి యొక్క కుమార్తె. ఆయన కుమార్తె అయినటువంటి శచీదేవి ఎప్పుడూ అమ్మవారి పట్ల భక్తిభావనతో ఉంటుంది. ఆవిడ భక్తిభావనతో ఉంటుంది కాబట్టి ఇంద్రుడికి ఇంద్ర పదవి కలిసి వచ్చింది, నిలబెట్టుకోగలిగాడు. కాబట్టి భార్య భక్తి, భార్య యొక్క పాతివ్రత్య మహాత్మ్యము ఎంతటి గొప్పతనాన్నైనా తీసుకొస్తుంది. ద్రౌపదీదేవి ఇడుములు పడిందని నువ్వు అనుకుంటున్నావు ధర్మరాజా, కానీ ఒకనాడు మీకు సమస్తము కలిసి రావడం అన్నది ఎవరి వలన జరుగుతుంది అంటే కేవలము ఈ ద్రౌపదీదేవి వలననే కలుగుతుంది. ఎందుకంటే ఆమె పాతివ్రత్య మహాత్యం అటువంటిది.
అసలు లోకంలో తపస్సు చేసినటువంటి పురుషులు సాధించలేని విషయాలని ఏమీ తెలియనటువంటి వాళ్ళు భర్తని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్నటువంటి స్త్రీలు సాధించగలిగారు. ఒక మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానాన్ని ఇవాళ నీకు వినిపిస్తారు, దాన్ని విను అని చెప్పాడు. ఆరణ్య పర్వంలో మహాపతివ్రతలైనటువంటి వారి కథలు కొన్ని వస్తాయి. అందులో ప్రధానంగా అంతటా వినిపించేది ద్రౌపదీదేవి యొక్క కథ. ఇక రెండవది ఆ కౌశికుడనేటటువంటి బ్రాహ్మణుడు పలకరించినటువంటి బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని ఇల్లాలు కాబట్టి బ్రాహ్మణి. మూడవది దమయంతీదేవి. నాలుగవది ఇదిగో ఇప్పుడు వస్తున్నటువంటి సావిత్రీదేవి. వీళ్ళు నలుగురు కూడా మహాపతివ్రతలు. వాళ్ళ గురించి వినడమే చాలు. మళ్ళీ ఇందులో అసలు సావిత్రీదేవి యొక్క జీవితం, ఆవిడ యొక్క విశేషం అత్యద్భుతం. బహుశా అలా సాధించినటువంటి వ్యక్తి భారతీయ వాంగ్మయంలో ఇంకొకరు కనపడరు. ఆమెయే సాటి. ఆమెతో పోల్చి చెప్పడానికి ఇంకొకరు ఆ స్థానంలో లేరు. అలా ఉండడం సాధ్యం కాదు కూడా. అది ఆవిడికే అటువంటి అనితర సాధ్యమైన ప్రజ్ఞ కలిగింది. కేవలం వివాహమైన తర్వాత కాదు, వివాహ పూర్వము నుండి ఆమెకి అటువంటి ధృతి ఉంది శాస్త్రం మీద. ఆ ఉపాఖ్యానాన్ని చెప్తున్నాను విను అని ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. కలడు మద్రీషుండు ఘనుడశ్వపతియను ధరణీషుండు అతడు సంతానకాంక్షనంతయు ధృతి 18 ఏడులు సావిత్రి కొల్చి అజ్జన విభునకు అద్దేవి ప్రత్యక్షమై వరమడుగుమునావుడు అతడు వినమ్రుడుగుచు ఆత్మజుగోరెదననవుడు కన్నియ పుట్టు నీ కనియ నా భువనమాత అనుడు దేవి భవత్కృప అస్మదీయ వాంఛితము సఫలంబుగా వలదే అని నృపోత్తముండు విన్నవించే అయ్యోగమూర్తి గాఢ కారుణ్య వికచ హృత్కమలయగుచు. ఒకానొక కాలంలో మద్రదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అశ్వపతి అనబడేటటువంటి ఒక మహారాజు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేని కారణం చేత ఆ మద్రదేశాధిపతి అయినటువంటి అశ్వపతి సావిత్రీదేవి గురించి తపస్సు చేశాడు. సావిత్రి బ్రహ్మశక్తి, సవితృమండలాంతర్వర్తి. ఆమె కాంతి స్వరూపిణి. ఆ సావిత్రియే గాయత్రి. ఆమెని మంత్రపురస్సరంగా ఆ లోపల బాగా జపం చేస్తే ఆవిడయే గాయత్రిగా భాషిస్తుంది. బుద్ధి ప్రచోదనాన్ని చెయ్యగలిగినటువంటి దేవతా స్వరూపం, మహోత్కృష్టమైనటువంటి స్వరూపం. ఇటువంటి స్వరూపం కాదు. అటువంటి సావిత్రీదేవి గురించి ఆయన ఉపాసన చేశాడు, తపస్సు చేశాడు. 18 సంవత్సరములు చేశాడు. అలా 18 ఏడులు సావిత్రి గొల్చే 18 సంవత్సరాలు ఆ సావిత్రీదేవి గురించి తపస్సు చేస్తే ఆమె సాకార రూపిణి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. అయితే ఆయన అన్నాడు, నాకు సంతానం లేదు, కొడుకు కావాలి అన్నాడు. సాధారణంగా లోకంలో కొడుకు కావాలి అని అడుగుతారు. కొడుకు కావాలి అని అడగడానికి కారణం ఏంటంటే వంశం నిలబడుతుంది. ఆ పూజా మందిరం అర్ధంతరంగా ఆగిపోకుండా గోత్రనామాలతో పూజ చేసి నీరాజనం ఇచ్చేటటువంటి వాడు ఉంటాడు. తండ్రి శరీరం విడిచిపెట్టిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టడానికి అధికారం ఉన్నటువంటి కొడుకు ఉంటాడని కుమారుడు కలగాలి అని కోరుకుంటారు. కాబట్టి ఆయన కూడా అలాగే అడిగాడు, నాకు కొడుకు కావాలి అన్నాడు. అంటే ఆవిడంది, కొడుకు పుట్టడు, నీకు కుమార్తె కలుగుతుంది. అంటే ఆయన తెల్లబోయి అన్నాడు, నువ్వు పరదేవతవి కదా, నీ గురించి తపస్సు చేశాను, నువ్వు ప్రత్యక్షమయ్యావు, ఏం కావాలని అడిగావు. ఏం కావాలని అడిగినప్పుడు నేను కొడుకు కావాలని అడిగాను, కానీ నువ్వు కొడుకు పుట్టడు, కూతురు పుడుతుంది అంటున్నావు, ఏమి చిత్రము అన్నాడు. అంటే ఆవిడంది, ఇది బ్రహ్మ నిర్ణయం. సృష్టికర్త బ్రహ్మగారు కాదు, బ్రహ్మగారు నిర్ణయం చేశాడు, నీకు కుమార్తెయే జన్మిస్తుంది. కానీ ఆశ్చర్యం ఏమంటే ఆమె కారణంగా, ఆమె పుచ్చుకున్నటువంటి వరం కారణంగా నీకు తర్వాత 100 కొడుకులు పుడతారు. నేను వరం ఇస్తే ఒకడే పుడతాడు. నీ కూతురు యొక్క భక్తి కారణం చేత నీకు తర్వాత 100 కొడుకులు పుడతారు. కాబట్టి చింత పెట్టుకోవద్దు అని. సరే, కుమార్తె జన్మించింది. ఏ తల్లిని తాను ఆరాధన చేస్తే, తపస్సు చేస్తే తనకి కుమార్తె కలిగిందో ఆ భగవతి పేరే ఉంచుకున్నాడు. కాబట్టి ఆమెకు సావిత్రి అని నామకరణం చేశాడు. ఆ పిల్ల పెద్దదవుతోంది. ఆ వనజాక్షి పరిస్ఫుట యవ్వనయై
సిద్ధ సాధ్య యక్షామర కన్యావలి తన సౌందర్య శ్రీ విలసన రేఖ అపహసించుచు నొప్పెన్. ఆమె పెరిగి పెద్దదై యుక్త వయస్సు పొందుతున్న కొలది దేవతల కన్నా సిద్ధ సాధ్య యక్ష అమరుల కన్నా కూడా అందగత్తెగా పేర్గాంచింది. కాబట్టి ఆమెని భార్యగా చేసుకోవాలి అని ఉవ్విళ్ళూరనటువంటి పురుషుడు ఉండడు. అంత గొప్ప అందగత్తెగా ఆమె ఎదిగి పెద్దదవుతోంది. నారద మహర్షి వచ్చారు. ఆయన 3 లోకముల యందు సంచరించేటటువంటి లక్షణం ఉన్నవాడు, పైగా త్రికాల వీధి, భూత భవిష్యత్ వర్తమాన కాలములను బాగా ఎరిగి ఉన్నవాడు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఆయన వచ్చిన తర్వాత ఆ ఒళ్ళో కూర్చున్నటువంటి పిల్ల ఇంకా చిన్న పిల్లే అన్న భావనతో తండ్రి ఉన్నాడు. ఆమె యుక్త వయస్సుకు వచ్చింది అని నారదుడు గ్రహించాడు. అంతే కదూ, తండ్రికి పిల్ల ఎంత పెద్దదైపోతున్నా ఆయన కంటికి మాత్రం ఆ పిల్ల చిన్నపిల్లే, నా కూతురు చాలా పెద్దదైపోయిందని ఏ తండ్రి అండు. ఏ తండ్రికైనా కూతురు మీద అదే భ్రాంతి, అదే ప్రేమ ఉంటుంది. మా అమ్మాయి మా అమ్మాయి మా అమ్మాయి అని అదే మురిపు. కాబట్టి నారద మహర్షి చూసి అన్నారు, ఈమె యుక్త వయస్సులోకి వస్తోంది, ఈమెకి తగినటువంటి సంబంధం ఏదైనా విచారణ చేశావా మహారాజా అని అడిగాడు. అశ్వపతి అన్నాడు, నేను ఇప్పటి వరకు విచారణ చెయ్యలేదు అని. ఆ పిల్లవంక చూసి అన్నాడు, ధీరా కులవతి కన్యా అని ఒక లక్షణం ఉంది శాస్త్రంలో. మహాపండితురాలైనటువంటిది, శాస్త్రములను ఎరిగినటువంటిది, మంచి అనుష్ఠాన బలం ఉన్నటువంటి ఆడపిల్ల. ఆమెకి భర్తని ఎంచుకునే అధికారం ఉంటుంది. అందుకే లోకంలో 2 తెరగులు ఉంటాయి. ఆడపిల్ల జీవితాన్ని 2 కింద విభాగం చేస్తారు. ఒకటి వివాహపూర్వము, ఒకటి వివాహానంతరము. వివాహపూర్వము ఆమె కొన్ని నోములు వ్రతాలు చేస్తుంది. ఏ నోము చేయనివ్వండి, ఏ వ్రతం చేయనివ్వండి, కన్నెపిల్లగా ఆమె యొక్క ప్రయోజనం ఒక్కటే, మంచి భర్త రావాలి. అందుకే వివాహానంతరము ఆమె చేసే నోములు వ్రతాలు అన్నీ భర్త యొక్క అభ్యున్నతి కొరకు. మరి తన కొరకు ఏముండదు. భర్త అభ్యున్నతే తన అభ్యున్నతి. అది స్త్రీ యొక్క విశాల హృదయం ఈ దేశంలో. అందుకే నెలకి 3 వానల్లో ఒక వాన పతివ్రతలైన స్త్రీల వలన కురుస్తుంటాయి. కాబట్టి ఆ పిల్లతో నోములు వ్రతాలు చేయించాడు. ఆ నోములు వ్రతాలు చేయించినప్పుడు ఆమెకి అవగాహన కలిగింది శాస్త్రం పట్ల. శాస్త్రం పట్ల అవగాహన కలగడము అన్న మాటకి మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి కారణం ఏది? పుణ్యకర్మ. పుణ్యకర్మ అంటే భగవద్భక్తితో చేసిన కర్మ. ఆ భగవద్భక్తితో తాను చేసుకుని పుణ్యాన్ని పొందడం ఒకెత్తు. పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు, భగవంతుని యందు అపారమైనటువంటి భక్తినిష్ట కలిగినటువంటి పురుషుడు భర్తగా లభించడం ఆడదాని జీవితంలో అంతకన్నా భాగ్యం ఇంకోటి ఉండదు. అది సర్వోత్కృష్టమైన భాగ్యం. ఎందుచేత అంటే కొన్ని కోట్ల జన్మలు దాటేస్తుంది. ఎందుకు దాటుతుంది అంటే, భర్త మహాపుణ్యశీలి, మహాభక్తి తత్పరుడు. ఆయన చేసినటువంటి సమస్త కర్మాచరణమునందు సగభాగం ఆవిడ ఖాతాలో పడిపోతుంది. ఆవిడికి పక్కన ఉందా లేదా, ఆవిడ చేస్తోందా చెయ్యట్లేదా సంబంధమే ఉండదు. ఆయనకు ధర్మపత్ని. ఆ కారణం చేత ఆయన చేసిన సమస్త పుణ్యముల యందు సగభాగం వెడుతుంది. కాబట్టి ఆమె జీవుడి ఖాతాలో ఎంత పుణ్యం పడిపోతుందంటే, ఆమె కొన్ని కోట్ల జన్మలు దాటి ఉత్తమ జన్మలోకి వెళ్ళిపోతుంది. కేవలం అటువంటి పురుషుడి చిటికిన వేలు పట్టుకుంది కాబట్టి. అందుకే పిల్లనిచ్చేటప్పుడు 7 తరాలు అటు ఇటు చూశారంటారు. 7 తరాలు అటు ఇటు చూశారని ఎందుకంటారంటే, కేవలం చెయ్యి పట్టుకుని వెళ్ళడం కాదు, అటువంటి భక్తి తత్పరుడైన భర్త లభించడం భాగ్య విశేషం. ఆడపిల్ల తండ్రి అది చూస్తాడు. ఈమె పాడైపోయినా అతని వల్లే. కేవలం లౌకికుడు అనుకోండి, ఆయన ఏమీ చేయడు. ఆమెకు అధికారం ఉందా? చేయకూడదు. ఆమె భగవంతుడికి నమస్కారం చేసుకుంటుంది. పాపం అంతకన్నా ఏం చేయగలదు ఆవిడ మాత్రం. కానీ అసలు నిజానికి సంకల్పం, ఇంటికి రక్షణ కల్పించగలిగిన వాడెవరు? పురుషుడు, యజమాని. అతను చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సపరివారస్య అంటూ సంకల్పం చెప్పవలసిన వాడు ఆయన. ఆయన చెయ్యట్లేదనుకోండి, ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏదో కొంత చేసుకుంటుంది. కానీ ఆమె నింద చెయ్యొచ్చా భర్తని? నింద చేయకూడదు, అది దోషం అవుతుంది. ఇప్పుడు నింద చెయ్యకూడదు,
ఆమె ఏం చేసుకుంటుందో అది మిగులుతూ ఉంటుంది. అదే ఉత్తముడైన వాడు, భగవద్భక్తి తత్పరుడైనటువంటి వాడు భర్తగా వచ్చాడు అనుకోండి, ఆమె ఏం చేసిందన్న దాంతో సంబంధం లేదు. ఆమె చేసిందా చేయలేదా పక్కన పెట్టేయండి, చేస్తే అదృష్టం, చేయకపోయినా ఆయన వలన ఈమె దాటేస్తుంది. ఈమె ఎంత దాటుతుందంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి జీవుడు దాటి ఉత్తమమైనటువంటి జన్మలోకి పరమేశ్వరుడికి దగ్గరగా వెళ్ళిపోతాడు. అది చాలా చాలా అదృష్టం. అందుకే భక్తి తత్పరుడైనటువంటి భర్త లభించడం అంటే అదొక గొప్ప అదృష్ట విశేషంగా చెప్తారు. అందుకు వెతుకుతాడు ఆడపిల్ల తండ్రి, అది చూడాలి. అలా భక్తితో నిలబడగలడా? జీవితం ఏముందండి, నేను తక్కువ అని చెప్పను, బాహ్యమునందు భోగాలు తక్కువని నేను మాట్లాడను. గృహస్థాశ్రమంలో అవి ఉంటాయి. భక్తి ఉన్న చోట ఎందుకుండవు? భగవంతుడు అన్నీ ఉంచుతాడు. భక్తి లేని చోట ఉన్నవి జారిపోతాయేమో కానీ భక్తి ఉన్న చోట కూడనివి కూడా కూడుతాయి. కాబట్టి అన్ని భోగాలు అనుభవిస్తుంది ఇహమునందు. పరమునందు గొప్ప వైభవంతో వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి యోగ్యుడైనటువంటి భర్తని పొందడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని శాస్త్రీయమైన కోణంలో తెలుసుకున్నటువంటి పిల్లని ధీరాహ అంటారు. ఆమె పండితురాలు. ఆమె తెలుసుకుంది, నాకు ఎటువంటి వాడు భర్త అయితే నా జీవితం పండుతుంది అని. కులవతి. కులవతి అంటే ఆమె హేయమైన భావములున్నది కాదు, కేవలము శరీర సంబంధమైన కామము మాత్రమే మనసులో పెట్టుకునేటటువంటిది కాదు. ఆమె ఉత్తమమైనటువంటి లక్షణములు మనసునందు సంస్కారముగా పరిఢవిల్లినది. కన్య. కన్య అంటే ఒకరికి చెందని. ఈమె నాది అని అనకపూర్వం ఉన్న పిల్ల. మా ఆవిడ ఉందనుకోండి, నా భార్య అంటాను నేను. అలా నా అనడు. తండ్రి అంటాడు కదండి అని మీరు అనొచ్చు. తండ్రి అంటున్నా ఆడపిల్ల విషయంలో ఒక పరిమితి ఉంచుకుంటాడు. ఆమెని పుడుతూనే ఆడపిల్ల అని పిలిచాడు. ఆడపిల్ల, అక్కడికి వెళ్ళిపోయే పిల్ల, ఇక్కడ ఉండదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది? నన్ను ఉద్ధరించడానికి వచ్చింది. ఈమె వలన నేను కూడా తరిస్తాను. ఈమె యొక్క పాతివ్రత్యానికి, ఈమె పుణ్యాచరణముల వల్ల పుట్టింటి వాళ్ళు కూడా తరిస్తారు. సీతమ్మ తల్లి వల్ల జనక మహారాజు గారికి అదృష్టం పుట్టల. అలా ఈమెని కన్నందుకు నేను తరిస్తాను అని ఆడపిల్ల అని పిలుస్తాడు. ఆడపిల్ల విషయంలో తండ్రిది పరిమితి, కొన్నాళ్లే తనది, జీవితాంతము తన కూతురుగా ఉంటుంది. చతుర్థి విభక్తి వెయ్యడు కాబట్టి. కానీ ప్రధానం ధరింపచేసేవాడు భర్త ఒక్కడే. అందుకే భర్త ఇచ్చేది అమితము అంది ద్రౌపదీదేవి. ఆయన ఇచ్చింది ఇవ్వడం ఎవరికి సాధ్యం కాదు. ఇంకా ఆయన ఒక్కడే అలా ఇవ్వగలరు. అటువంటి భర్త వైభవాన్ని తెలుసుకుని ఉన్న పిల్లని కన్యా అని పిలుస్తారు. ఆయనకి చెందాలి, అటువంటి వాడికి చెందాలన్న భావనతో ఉంటుంది పాండిత్యము చేత. కాబట్టి ధీరా, కులవతి, కన్యా, అటువంటి లక్షణం ఉన్న ఆడపిల్ల అటువంటి వ్యక్తిని కోరుకుంటూ ఉంటుంది. దానికి పరిణితి ఉండాలి. అందరూ అలానే నేను ధీరవతిని నేను ఎంచుకోకూడదు. ఆ శాస్త్రీయమైన కోణం తెలిస్తేనే, లేకపోతే అది తండ్రి గారి అధికారం, తండ్రి గారు ఇచ్చి పెడతారు. కాబట్టి ఇప్పుడు ఈ సత్యవతీదేవి పూర్వం సత్యవంతుడు అనబడేటటువంటి ఒక రాజకుమారుని యొక్క గుణగణములను విన్నది. ఎవరి వలన విన్నది? తండ్రి గారి ఇంటికి వచ్చేటటువంటి పండితుల వలన, ఊరిలో ఉండేటటువంటి బుధజనుల వలన ఆమె వింది. చాలా మంచి పిల్లవాడు, చాలా శాస్త్రం ఎరిగినవాడు, చాలా మంచివాడిని వింటుండేది. ఆయనని భర్తగా పొందాలి అని మనసులో అనుకుంది. కానీ విధి వైపరీత్యం జరిగింది. జరిగి కొన్ని కారణములు నారద మహర్షి చెప్తారు. ఆయన అడవికి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆమె మనసు మార్చుకోలేదు. అంటే ఆమె దృష్టిలో ఇక్కడ కష్టం వచ్చినా దాన్ని నేను తీసేయగలను, భర్త కష్టాన్ని. మీరు బాగా పట్టుకోవాలి సావిత్రి ఉపాఖ్యానాన్ని. ఇది ఎప్పుడు పెళ్ళయ్యాక కాదు, కన్యకామణిగా ఉండగా ఆమె ధృతి. అతను దరిద్రంలో ఉన్నా నేను ఆయన ఇంటికి వెడితే ఆయన దరిద్రం నుంచి బయటికి తీసి అఖండ ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాను. నువ్వెలా చేయగలవు? నేను ఆయన లక్ష్మిని అయినప్పుడు ఆయన ఎందుకు దరిద్రుడవుతాడో? నేను లక్ష్మిని, నాకు శాస్త్రం తెలుసు. నేను అటువంటి పాతివ్రత్యంతో ఆయన్ని పైకెత్తుతాను, సదాచారంతో. ఇది ఆమెకున్న ధృతి. చాలా తక్కువ మంది యందు అంతటి పరిణితి కన్యకామణిగా ఉండగా ఉంటుంది. కాబట్టి ఆమె అంది, నాన్నగారు నేను బుధజనుల వలన విన్నాను, సత్యవంతుణ్ణి చేసుకోవాలని నాకు మనసులో ఉన్నది.
నేను ఆయనని భర్తగా మనసులో భావన చేసి ఉన్నాను అని. అంటే ఆయన అన్నాడు, నారద మహర్షి వంక తిరిగి, ఎవరా సత్యవంతుడు మీకు తెలుసా అని అడిగాడు. అడిగితే నారద మహర్షి చెప్పారు, నాకు తెలుసు, సత్యంబు వలుకుట సత్యవంతుండనన తడుప్పు మరియు చిత్రాశ్యుడనగ నామాంతరంబు అన్నరనాథ సుతునకు కలదు. తేజంబున కమలమిత్రుడు బుద్ధి ఇంద్రాచార్యు గురుడించు శూరత వాసవు దాలిమి వసుధబోలు కాంతి చంద్రున కెనగాతవు రూపున అశ్వినీయుల సరియనదలిర్చు తపము శమము దమము దానంబు బ్రాహ్మణ భక్తియును మహానుభావతయును అతని ఎంద కాని అన్యులయందు లేదు ఇంత నిక్కువము మహీతలేశ. నారద మహర్షి అంతటి వారు ఒక వ్యక్తి గురించి ఇలా చెప్పడం అంటే అసాధారణమైనటువంటి విశేషం. ఆయన అన్నారు, నాకు తెలుసు, నిజమే, ఆ పిల్లవాడు సాల్వదేశాన్ని పరిపాలించేటటువంటి ద్యుమత్సేనుడు అనబడేటటువంటి ఒక మహారాజు యొక్క బిడ్డ. అతని పేరు సత్యవంతుడు. ఆ పిల్లవాడు సత్యంబు పలుకుట సత్యవంతుండన అతడొప్పు. అతను ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాడు కాబట్టి అతనికి సత్యవంతుడు అని పేరు. మరియు చిత్రాశ్యుడనగ నామాంతరంబు అన్నరనాథ సుతునకు కలదు. ఆ రాజకుమారుడికి చిత్రాశ్యుడు అని ఇంకొక పేరు కూడా ఉంది. అతను తేజస్సు యందు సూర్య భగవానుడి వంటివాడు, బుద్ధి యందు బృహస్పతి వంటివాడు, పరాక్రమంలో సాక్షాత్తుగా దేవేంద్రుడి వంటివాడు, ఓర్పు యందు భూదేవి వంటివాడు, కాంతి యందు చంద్రుని వంటివాడు, రూపమునందు అందంలో అశ్వినీ దేవతల వంటివాడు. అటువంటి వాడు లోకంలో ఉండడు. తపము శమము దమము దానము బ్రాహ్మణ భక్తి మహానుభావత అతని ఎందు ఉన్నట్టుగా అన్యుల ఎందు లేవు. అంతటి యుక్తమైన వాడు. కాబట్టి మంచి వరుణ్ణే వరించింది నీ యొక్క కుమార్తె, చాలా గొప్పవాడు. కానీ మహారాజా, ఇది పెళ్లి సంబంధానికి సంబంధించిన విషయం కాబట్టి నేను ఒక విషయాన్ని దాచకూడదు. ఆ విషయాన్ని నీకు చెప్పవలసి ఉంటుంది. ఒకటి, ద్యుమత్సేన మహారాజు విధి వైపరీత్యం చేత రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఇప్పుడు ధర్మారణ్యము అని పేరు కలిగినటువంటి అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఇది చాలదన్నట్టు కాలం కలిసి రాక ఆయనకి 2 కళ్ళు పోయే, అంధుడు. ఆయన అంధుడైపోయాడు, తపస్సు చేసుకుంటున్నాడు, పెద్దవాడైపోయాడు. పిల్లవాడు మంచి గుణాలు ఉన్నవాడు కదా అంటావా? ఇక్కడ నేను దాచకూడని విషయం ఒకటి ఉంది. పెళ్లి సంబంధం విషయం కాబట్టి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాచకూడదు, చెప్పేస్తున్నాను. ఎందుకని? ఒక ఆడపిల్ల జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆమె భర్త మీద ఆధారపడుతుంది. సమస్త సుఖములకు ఆయనే కారకుడు. సీతమ్మ తల్లి అంటుంది, 9 కొడుకులుండి తల్లి మంచం నుంచి కిందకి దిగుతుంటే 9 అరిచేతులు నేల మీద పెట్టి, అమ్మా మా అరిచేతుల్లో కాళ్ళు వెయ్యమ్మా అని కాళ్ళు వేయించుకుని సేవ చేసేటటువంటి కొడుకుల వలన కలిగేటటువంటి సంతోషము కన్నా భర్త వలన కలిగే సంతోషమే ఎక్కువ అంట. భర్తయే. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, పినిమిటి రాజ్యం తన రాజ్యం, బిడ్డల రాజ్యం పరరాజ్యం అని. ఆయన ఉన్నప్పుడు నాదంటుంది, ఆవిడ ధైర్యంగా ఉంటుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బిడ్డల రాజ్యం, తనకి పరరాజ్యం. తను వాళ్ళ నిర్ణయాలకి తను కట్టుబడి ఉండవలసి ఉంటుంది. కొంచెం ఎక్కువ మాట్లాడితే అమ్మా నీకేం తెలుసు అనొచ్చు, గౌరవం పోతుంది. కాబట్టి ఆ భర్త ఉన్నన్నాళ్ళు ఆవిడ స్వేచ్ఛ వేరు, ఆవిడ అధికారం వేరు. కాబట్టి ఆయన ఉంటే కదూ ఆమెకి సమస్త సుఖములు కలుగుతాయి. ఆయన ఉంటే కదూ పూజనీయత ఉంటుంది. ఆయన ఉంటే మంగళప్రదురాలు ఆమె. ఆయన ఎలా ఉండనివ్వండి, ఆయనకి కళ్ళున్నాయా కళ్ళు లేవా వదిలేయండి, ఆవిడ నొసటన ఇంత బొట్టు పెట్టుకుని ఎదురొచ్చింది అనుకోండి, పరమ సంతోషంగా బయటికి వెళ్ళిపోతాడు. అదొక్కటి లేదనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఓసారి కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. కాబట్టి ఆ మంగళత్వమే, అసలు కళ్ళ ముందు కనబడేటటువంటి మంగళత్వమే భర్త వలన ఉన్నది. ఉన్నప్పుడు అటువంటి భర్త ఆయుర్దాయాన్ని దాచి పెళ్లి చేయకూడదు తెలిసినప్పుడు. కాబట్టి నేను ఉన్న మాట చెప్తున్నాను, ఆ పిల్లవాడి జీవితంలో జాతక చక్రంలో ఒక దోషం ఉంది. ఆ పిల్లవాడు ఎవరైనా ఒక ఆడదాని మెడలో తాళి కడితే మంగళసూత్రం కట్టిన రోజు నుంచి ఖచ్చితంగా సంవత్సరమే బతుకుతాడు. సంవత్సరం తర్వాత ఆ పిల్లవాడు ఉండడు, శరీరం విడిచిపెట్టేస్తాడు. కాబట్టి నీ కుమార్తె
చాలా చిన్న వయస్సులోనే వైధవ్యాన్ని పొందవలసి ఉంటుంది. కాబట్టి ఆలోచించుకోమను అన్నాడు. సాధారణంగా నారద మహర్షి లాంటి వాడు చెప్తున్నాడు, ఎవరో మామూలు పండితుడు చెప్పిన మాట కాదది. త్రికాలవేది ఈ మాట చెప్పిన తర్వాత ఏ ఆడపిల్ల నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అందం. కానీ అది ఆమె గొప్పతనం. ఆమె గొప్పతనం ఎక్కడుందంటే, ఆమె ఎంత పాండిత్యము ఎంత శాస్త్రబలము ఉన్నటువంటి తల్లి. ఆమె సావిత్రీదేవి యొక్క అనుగ్రహంతో పుట్టిన తల్లి. ఆమెకి ఎంత నమ్మకం అంటే, నేను పాతివ్రత్యమునందుండగా నా భర్త శరీరాన్ని పట్టికెళ్ళడం ఎవరికి సాధ్యం? ఎవరు తీసుకెళ్ళగలరు నా భర్తని? యముడు కూడా తీసుకెళ్ళలేడు. కాబట్టి నేను బతికించుకుంటాను నా పాతివ్రత్యంతో. ఆ మాట నా తల్లి పార్వతీదేవి అంది ఒకప్పుడు. నా మెడలో మంగళసూత్రం ఉండగా విషం తాగితే నీకేమవుతుందయా తాగేయండి. మింగిడివాడు విభుండని మింగిడిదియు గరళమని యు మేలని ప్రజకును మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటారు పోతన గారు. ఆ సర్వమంగళాదేవి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో. ఇది నా మెడలో ఉండగా శంకరా హలాహలం పుచ్చుకుంటే మీకేమవుతుంది, పుచ్చుకోండి అది. అలా నేను ఆయన ఇల్లాలినై ఉండగా నా పాతివ్రత్యం ఉండగా ఆయన ఉసురు తీసేవాడెవరు? ఏమీ అవదని ఆమె అనుకుంది. ఏదో అతిశయం కాదు, ఆమె అనుష్ఠానం అటువంటి. అది కూడా పిల్లవాడి కన్నా చిన్నది కదండి, బేల కాదు. ఈ మాట వెళ్ళి ఎవరి దగ్గర చెప్పకూడదు. ఎందుకంటే తండ్రికి తెలుసు, తల్లికి తెలుసు. అత్తమామలకి చెప్పకూడదు, వాళ్ళు కుంగిపోతారు. తన భర్తకు అసలు చెప్పకూడదు, బెంగటిల్లిపోతాడు. చెప్పకుండానే ఉండడానికి నిశ్చయించుకుంది, బతికించుకుంటానని ధైర్యంతో. ఆశ్చర్యం. లోకంలో అసలు అటువంటి స్త్రీని మనం ఎక్కడా చూడం. నాకు తెలిసినంత వరకు భారతీయ వాంగ్మయంలో సావిత్రీదేవి లాంటి మహాపతివ్రతని ఇంకొక దాన్ని చూడం. ఇటువంటి కన్యకామణిని కూడా ఎక్కడ చూడం, ఇంత శాస్త్రబలం ఉన్నటువంటి పిల్లని. కాబట్టి ఆమె అంది, అది నిజమే ఉండొచ్చు. అయినా నాన్నగారండి, 2 కారణముల చేత నేను ఆయననే పతిగా స్వీకరిస్తాను. ఎందువలన అంటారేమో. ఒకటి, నా మనసులో ఆయనకి భర్తృస్థానం ఇచ్చాను, భర్తృస్థానంలో కూర్చోపెట్టాను. ఒకసారి నేను మానసికంగా ఆయనకి భర్తృస్థానంలో కూర్చోపెట్టాక, ఇప్పుడు ఏదో కారణం తెలిసిందని ఆ స్థానాన్ని ఖాళీ చేసి వేరొక పురుషుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెడితే నా జీవితం ఉన్నంత కాలము నేను వ్యభిచరించిన దోషం వస్తుంది. కాబట్టి నేను అలా దిగజాలను. ఒకటి. 2, ఆయనకి ఏదో ఉపద్రవం ఉందని మీరు అనుకుంటున్నారు, నా పాతివ్రత్యము చేత నేను రక్షించుకుంటాను. త్రికరణ శుద్ధిగా ఆయనని భర్తృస్థానంలో కూర్చోపెట్టిన తర్వాత ఇక వెనకడుగు వేసే ప్రశ్న లేదు. నేను ఆయన్నే భర్తగా స్వీకరిస్తాను. తండ్రి సంతోషించాడు. నారద మహర్షి ఒక మాట అన్నారు. ఆయన అన్నారు, గుణముల ప్రోక నీ ఎనుగు కూతురు, దీని తలంపు మంపగా మనకు అశక్యము. ఇంక అనుమానములేల నరేంద్ర, కూతు జయ్యన నృపసూతికిమ్ము. కమలానన చేసిన పుణ్య గౌరవంబున అయినం ప్రియుండు పరిపూర్ణ చిరాయురు పేతుడయ్యడు. ఈ పిల్ల మనసు మార్చుకోదు. ఏదో ఈ పిల్ల పెంకితనంగా పెళ్లి చేసుకుంటోంది అనుకుంటున్నావేమో మహారాజా. కాదు, ఈమె భవిష్యత్తులో ఈమె యొక్క పాతివ్రత్య కారణం చేత భర్తని చిరాయుర్దాయం ఉండేటటువంటి వాడిగా చేసుకుంటుంది తప్ప అతన్ని పడిపోనివ్వదు. ఏడాది తర్వాత ఆమె శక్తి అటువంటిది. ఆమె శక్తి కాదు. మీరొక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది సనాతన ధర్మంలో భారతీయ స్త్రీ ప్రతి స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం. నా దృష్టిలో ఈ సభలో ఉన్న ప్రతి సువాసిని యందు నేను సావిత్రీదేవినే చూస్తాను. అందరూ పతివ్రతలే. ఎవరు భర్త యందు ప్రేమ లేనివారు? అది ఈ దేశానికి ఉన్న సొత్తు ఇది. కాబట్టి అసలు నిజానికి పురుషుడు బ్రతుకుతున్నాడు, పురుషుడికి గండం పోతోందంటే ఆడదాని వల్లే కదా. లేచి మంగళసూత్రం కళ్ళకు అద్దుకుంటుంది కాబట్టే బతుకుతున్నాడు. కాబట్టి నిస్సందేహంగా ఆమెని సత్యవంతుడికి ఇచ్చి వివాహం చెయ్యి, ఆమె ఒక చరిత్ర సృష్టిస్తుంది అన్నాడు. సరేనన్నాడు మహారాజు. పెద్ద సారి పట్టుకున్నాడు, పిల్లని తీసుకున్నాడు, ధర్మారణ్యానికి వెళ్ళాడు. ఆ ధర్మారణ్యానికి వెళ్ళి నా కుమార్తెని నీ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని జుమత్సేన మహారాజుని అడిగాడు. ఆయన ఎంత ధార్మికుడో చూడండి. నాకేముందని ఇస్తావయా? కుసుమ కోమలి, పువ్వులాంటి పిల్ల,
యుక్త వయస్సులో ఉంది, మహాసౌందర్య రాశి, ఎన్నో చదువుకుంది, ఎన్నో నోములు పట్టింది, ఎన్నో వ్రతాలు చేసింది. ఎందుకయ్యా నా కొడుక్కిస్తావు? నాకా కళ్ళు లేవు, రాజ్యమా పోయింది, అడవి పట్టుకు తిరుగుతున్నా, చిన్న పర్ణశాల వేసుకున్నాను, నా కొడుక సుగుణాభిరాముడు, కానీ పాపం రాజ్యం లేదు, యువరాజుగా ఉండవలసిన వాడు ఇదిగో నన్ను వాళ్ళ అమ్మని పోషిస్తున్నాడు, అరణ్యంలోకి వెళ్ళి దర్భలు తీసుకొస్తాడు, పళ్ళు తీసుకొస్తాడు, కాయలు తీసుకొస్తాడు, వాడికి నీ కుమార్తెనిస్తే ఏం సుఖపడుతుంది ఆ పిల్ల? ఆడపిల్ల సుఖపడద్దు పెళ్లి చేసినప్పుడు, కాబట్టి నా మాట విను, వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయి. ఆయన ఎంత ధార్మికుడో చూడండి. అంటే ఈ అశ్వపతి అన్నాడు, కాదు కాదు, నా కుమార్తె నీ కుమారుణ్ణే వివాహం చేసుకోవాలనుకుంటోంది, అయినా నీ కుమారుడి కన్నా మంచి వరుడు, నీకన్నా మంచి వియ్యంకుడు నాకు ఎక్కడ లభిస్తాడు, కాబట్టి నీ కుమారుడికే ఇచ్చి వివాహం చేస్తానని. అయితే నువ్వు అంత మనస్ఫూర్తిగా చేస్తానంటే తప్పకుండా చేస్తానని సుముహూర్తం నిర్ణయం చేశారు. వివాహం అయిపోయింది. తల్లికి తండ్రికి తెలుసు, వెళ్ళిపోయారు. ఆ పిల్ల మీద విశ్వాసంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పిల్ల ఆయనతో సంసారం చేస్తోంది, వైవాహిక జీవితం గడుపుతోంది, కాలం గడిచిపోతోంది. ఒక్కొక్క రోజు దొర్లిపోతోంది. ఇక 4 రోజులే వచ్చాయి, 361 రోజులు అయిపోయాయి, 4 రోజులు మిగిలాయి. అంటే ఈ 4 రోజులలో 4 రోజుల తర్వాత ఆమె వైధవ్యాన్ని పొందాలి. కాబట్టి ఆమె వ్రతాన్ని స్వీకరించింది. మామగారికి భర్తకి చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా నేను 3 రోజుల పాటు వ్రతాన్ని తీసుకుంటున్నాను, త్రిరాత్ర వ్రతము అని వ్రతం. ఇది 3 రోజుల పాటు నేను ఉపవాసం చేస్తాను, ఉపవాసం చేసి భగవంతుణ్ణి అర్చన చేస్తాను, అర్చన చేస్తూ నేను దీక్షగా ఉంటాను అని భర్త అనుమతించాడు. ఎందుకో చేసుకుంటోంది అనుకున్నాడు. పాప ఆయనకి తెలియదు తన శరీరం పడిపోయే సమయం వచ్చేసిందని, మామగారికి తెలియదు తన కొడుకు పడిపోతాడే, కాబట్టి ఆశీర్వదించారు. అందులో ఒక ధర్మశాస్త్రం ఉంటుంది. ఏదైనా నోము వ్రతం చేసేటప్పుడు పరిపూర్ణమైన ఫలితం కలగాలి అంటే భర్తకి నమస్కరించి కూర్చోవాలి. అన్నీ ఆయనేగా తెచ్చేది సంబారాలు, అన్ని సంబారాలు తెచ్చినా ఆయన గురువు, ఆయన ఈశ్వరుడు. కాబట్టి పీట మీద కూర్చునే ముందు ఒక్కసారి భర్తకి నమస్కరించాలి. నమస్కరించి, ఏమండి నేను ఈ వ్రతం చేసుకుంటున్నాను, మీరు అనుమతించండి అని పీటల మీద కూర్చోవాలి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారనుకోండి, వరలక్ష్మీ వ్రతం చేసుకుంటోంది భార్య అని భర్తకి తెలుసు, ఆయనే రూపు అన్నీ తీసుకొచ్చినవాడు. కానీ మర్యాద ఏమిటంటే ఆయనకి నమస్కరించి కూర్చోవాలి. అలా కూర్చుంటే ఏమవుతుంది అంటే ఆ వ్రతం పరిపూర్ణం అవుతుంది. ఎందుచేత అంటే గురువు యొక్క అనుగ్రహం చేత. ఎవరు గురువు? భర్తయే. యోమే భర్త సమే గురువు. ఆ భర్త గురువైనటువంటి కారణం చేత వెంటనే ఆ వ్రతం సిద్ధిస్తుంది, పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆ భర్తకి నమస్కారం చేసి కూర్చోవడం అనేటటువంటిది ఉండవలసినటువంటి లక్షణం. కాబట్టి ఆ తల్లి అలా భర్తగారి అనుమతి తీసుకుంది, మామగారి అనుమతి తీసుకుంది, త్రిరాత్ర వ్రతం చేసింది. చేస్తే 3 రాత్రులు అయిపోయి 4వ రోజు వచ్చేసింది. వచ్చేస్తే మామగారు పరమ ప్రేమైకమూర్తి. మామగారంటే అలాగే ఉండాలి అని శాస్త్రం. మామగారు ఎప్పుడూ కూడా కోడలు సుఖపడాలి, కోడలు సుఖపడాలి, కోడలు సుఖపడాలని వెంపర్లాడతాట. తండ్రి కూడా అంత వెంపర్లాడడు అని. మామగారు అంత వెంపర్లాడతాడని. ఎందుకు అంటే ఒక్క కారణానికి అంత వెంపర్లాడతాట. ఎక్కడో పుట్టిన పిల్ల నా కొడుకుని నమ్ముకుని వచ్చేసింది మా ఇంటికి. ఇంటి పేరు వదిలేసింది, గోత్రం వదిలేసింది, వంశం వదిలేసింది. మృత్యు సదృశమైనటువంటి ఖేదాన్ని పొంది నా వంశాన్ని పెంచింది, నాకు మనవల్ని ఇచ్చింది, నన్ను తాతని చేసింది, నా వంశం నిలబడింది. కాబట్టి ఆ పిల్ల సుఖపడాలి అని ఎంత తాపత్రయపడుతూ ఉంటాడోట మనసులో. బహుశా మా అవగారు అయిన తర్వాత తెలుస్తూ ఉంటుందేమో పురుషుడు కలా. కాబట్టి అలా తాపత్రయపడే మామగారు శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆడది గొప్ప దురదృష్టాన్ని పొందినట్టు. ఆడదాని జీవితంలో ఏడవవలసిన రోజు ఏమైనా ఉందా అంటే ఒక్కరోజు ఉంది అంది శాస్త్రం. ఇంకొకటి అమంగళకరమైన మాట చెప్పకూడదు. ఆడది ఇంకొక కారణానికి ఏడవాలని చెప్పకూడదు. ఒక్కదానికి మాత్రం ఏడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే మామగారు పెద్దవాడు, వెళ్ళిపోవద్దు, తన భర్తేగా చెయ్యాలి, కొడుకు చేతిలో చేయబడాలి అంత్యేష్టి సంస్కారం. మామగారు వెళ్ళిపోతాడు. మామగారు వెళ్ళిపోయిన రోజున మాత్రం కోడలు ఏడుస్తుంది తప్పకుండా.
ఎందుకు ఏడుస్తుంది అంటే నాకు ఇక ఇలాంటి వ్యక్తి ఈ జన్మకి లేడు ఇక భూమి మీద. అంత గొప్పతనం మామగారంటే. అంత గొప్పతనం మామగారంటే అంటే ఏదో నోటి మాటగా కాదు, మామగారంటే అలా ఉండాలి. కోడలు సుఖపడడాన్ని మామగారు అంత కోరుకోవాలి ప్రయత్నపూర్వకంగా. అలా కోరుకున్నవాడెవరో, అలా ఉన్నవాడెవరో ఆయన మామగా శ్లాఘింపబడతాడు. కాబట్టి అటువంటి మామగారిది పెద్దరికం. ఆయన పిలిచి అన్నాడు, అది ధర్మశాస్త్రం అంటే. భర్త కూడా అనని మాట ఆయన అన్నాడు. ఆయన అన్నాడు, అమ్మా 3 రాత్రులు అయిపోయాయిగా, 4వ రోజు ఉదయం తెల్లవారిందిగా, అమ్మా 3 రోజులైందమ్మా అన్నం తిని, ఎంత నీరసపడ్డావో నా తల్లి, అన్నం తినేసేయి అన్నాడు. ఆవిడంది, మీరు మదీయంబగు వ్రతభారమునకు వగవలదు, పరమ శుభంబుల్ కోరి యొనరింపబూనితి, కారణమును మీకు నెరుగగానగు పిదపన్. మామయ్య గారండి, ఇవాళ 4వ రోజు ఉదయం నిజమే నేను అన్నం తినచ్చు, కానీ నేను తినను, నియమం పెట్టుకున్నాను. ఇవాళ రాత్రి తింటాను, రాత్రి వరకు అన్నం తినను. ఇది భారంగా కనపడుతుంది. అన్నం తినకుండా ఇలా ఉండడం, ఇలా ఉపవాసంలో ఉండడం, భగవంతుని యందు మనసు పెట్టుకోవడం. కానీ మామయ్య గారండి, నేను ఇలా ఎందుకున్నానో, ఏ శుభాన్ని కోరుకుని ఇలా చేస్తున్నానో మీరు తర్వాత తెలుసుకుంటారు. కాబట్టి ఇంక ఇప్పుడు నన్నేం అడక్కండి మామయ్య గారండి, రాత్రి చేస్తాను. ఏమో పిచ్చి పిల్ల ఏం కోరుకుంటోందో అనుకున్నాడు. తథాస్తు శుభం భూయాత్, అలాగేనమ్మా అన్నాడు. అన్న తర్వాత ఆమె 4వ రోజు ఉదయం మామగారితో మాట్లాడింది కదూ, ఈ సత్యవంతుడు అరణ్యానికి బయలుదేరుతున్నాడు తల్లిదండ్రులకి పళ్ళును ఆ అగ్నిహోత్రానికి కావలసిన కట్టెలు తేవడానికి. ఆమెకి తెలుసు భర్త శరీరం పడిపోతుంది ఆ రోజునని. ఆమె అంది, నేను కూడా మీతో వస్తాను. ఆయన అన్నాడు, నువ్వు రావడం ఏంటి, 3 రోజుల నుంచి ఉపవాసం చేశావు, ఏదో పూజలు అన్నావు, వ్రతాలు అన్నావు, నీరసపడిపోయావు, అరణ్యం అంటే చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది, నాతో ఎలా నడుస్తావు, అందుకని వద్దన్నాడు. మామగారి దగ్గరికి వెళ్ళి చెప్పి, మామయ్య గారు నేను వెళ్ళాలనుకుంటున్నాను అరణ్యానికి, కాబట్టి మీ అబ్బాయితో కలిసి ఇవాళ నేను కూడా అరణ్యానికి వెళ్ళడానికి అనుమతించండి. భర్త కూడా చూశాడు, ఏమిటో ఎప్పుడూ అడగంది పెద్ద విశేషమా, ఇప్పటి వరకు ఈమె నోరు విప్పి అడిగిన కోరిక లేదు ఈ ఏడాదిలో, ఇదే అడగడం. కాబట్టి అత్తగారు మామగారు పోన్లేరా తీసుకెళ్ళు, ఏముంది అక్కడే తింటుందో పండు, భర్త పక్కన ఉండగా బెంగెందుకు, తీసుకెళ్ళి అన్నారు. ఆమె భర్తతో కలిసి బయలుదేరింది. ఎలాంటి పరిస్థితిలో, ఏ క్షణంలో పడిపోతాడో మనసులో ఉద్వేగం, ఏ ఇతర ఆడదైనా వలవలా ఏడుస్తుంది. ఆమె తాళింది, తట్టుకుంది, ఏమీ చెప్పలేదు భర్తకి. కడురేప కడయమేల్కని ఇంటి నిజభర్తృ మరణ దినంబని మానసమున తద్దుయు శోక సంతాపంబు కదురంగా దినముఖోచిత విధులు తీర్చి భక్తి పతికి సమంచిత పావన పరిచర్య అప్పుడు కడువెట్కనాచరించి అత్తకు మామకు అచటి వృద్ధులకును వేర్వేర ప్రణమిల్లి వేట్క వారు తనకు సౌభాగ్య భాగ్యవర్ధనముగాక ఇచ్చు దీవనమదిలో గ్రహించియున్న ప్రొద్దు జామెక్కుటయు పువ్వుతోడి పిలిచి మామ ఇట్లని పలికి సన్మానమెసగా. ఆమె ఆ రోజున భర్తకి కావలసిన ఉపచారాలన్నీ చేసి అత్తకి మామకి పెద్దలకి అందరికీ నమస్కరించి వాళ్ళందరి చేత దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వచనం చేయించుకుని అడవికి వెడుతోంది. కమనీయ కమలినీ కల్లోల వీధుల గదలు రాయంచగతులు యొప్పు బహుపుష్ప పల్లవ ప్రకర చిత్రితములై తనరారు తరుల తాతతుల సొంపు మకరంద రసపాన మద విలోలంబులై క్రాలిడి ఎలదేటి గముల ఇలుపు పరిపక్వమంజుల పలరసోద్ధతములై పలుకు రాచిలుకల పటురవంబు ప్రియుడు వేర వేర ప్రీతిమై చూపుచూ చెప్పుచును జనంగా చిగురుబోడి కనుచు వినుచు నిర్వికార సల్లాపమింపార అతని తెరకు నరగిచుండే. ఆ భర్తతో కలిసి అరణ్యంలో నడిచి వెడుతూ ఉంటే ఆయన సరోవరాలు చూపించి, చూడు మంచి తరంగాలతో ఆ సరోవరం ఎలా ఉందో చూడు, ఆ తరంగాల మీద హంసలు ఎలా ఆడుకుంటూ ఈదుతున్నాయో చూడు అని సరోవరాలు చూపిస్తున్నాడు. చూడు ఆ చెట్లు, ఆ చెట్లకి అల్లుకున్నటువంటి ఆ తీగలు చూడు, ఆ తీగలకున్న చిగురుటాకుల యొక్క పల్లవత్వాన్ని చూడు, ఆ పూల గుత్తులు చూడు అంటున్నాడు.
చూడు ఆ పువ్వుల నిండా ఎంత మకరందమో, తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఎలా తిరుగుతున్నాయో చూడంటున్నాడు. చూడు ఆ పళ్ళు బాగా పండిపోయాయి, ముక్కుతో ఇలా చిన్న గాట వేసినంత మాత్రం చేత రసం కారిపోతుంటే ఆ రసం తాగి చిలుకలు ఎలా అరుస్తున్నాయో చూడన్నాడు. ఇవన్నీ ప్రియుడు ఆగి ఆగి వాటిని చెప్తుంటే ఆమె ఏమీ తెలియని దానిలా పైకి పడకుండా ఉద్వేగాన్ని మనసులో అణుచుకుని అన్నీ వింటూ భర్త కనిపెట్టడానికి వీలు లేకుండా వికారం ముఖంలో కనపడకుండా ఆమె నవ్వుతూ లోపల మాత్రం భగవతిని ఆరాధన చేస్తూ భర్తయ శరీరమునందు కలిగేటటువంటి మార్పుని పరిశీలిస్తోంది. అకస్మాత్తుగా ఏదో మార్పు వస్తుంది శరీరంలో, 4వ రోజు కదా అని. అతనికి ఏం తెలుసు? సంతోషంగా చెప్తున్నాడు, వెడుతున్నాడు. ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆ చెట్టు దగ్గర గొడ్డలి తీసి, నేను ఈ ఎండిపోయిన కొమ్మ నరికి పుల్లలు చేస్తాను, ఇంట్లో అగ్నిహోత్రంలోకి పనికొస్తాయని అతను ఆ కొమ్మ నరుకుతున్నాడు. గొడ్డలి పెట్టి నరుకుతూ ఆ గొడ్డలిలోకి ఒక కొమ్మని ఇమడుస్తున్నాడు. ఇక నరకాలి. అకస్మాత్తుగా వడలు వశంబు కాదు భ్రమనొందిన ఎట్లు మనంబు తూలిడిన్ కడగి శిరంబు శూల విశిఖ ప్రకరంబున ఉంచిన దట్టి దయ్యడు నిలువంగ ఓప ఒక ఇంచుకసేపు శ్రమంబు తీర ఇయ్యడ చెయ్యనింతూ నావుడు సితేక్షణ మెత్తని సంభ్రమంబుతో. అకస్మాత్తుగా గొడ్డలి పెట్టి కొడుతున్నవాడు అన్నాడు, అసలు నాకు ఒళ్ళు ఏమిటో స్వాధీనంలో లేదు, నా ఒళ్ళు అవయవాలన్నీ పట్టు తప్పిపోయాయి, ఏమిటో భ్రమని పొంది మనసు ఆలోచన అంతా పోయింది. ఒక్కసారి పోయి ఏమిటో ఉద్వేగాన్ని పొందుతోంది. తూలిపోతున్నాడు శరీరం. తలని ఒక్కసారి శూలాలు పెట్టి అనేక బాణాలు పెట్టి అన్ని వైపుల నుంచి పొడి చేస్తే ఎంత బాధ వస్తుందో అంత బాధ వస్తోంది. అసలు నేను నిలబడలేకపోతున్నాను. నాకు ఎందుకు వచ్చింది ఇంత శ్రమ? అకస్మాత్తుగా ఒక్క క్షణం పడుకుంటాను అని ఆ గొడ్డలి పడేసి అతను గబగబా నేల మీద పడుకుంటున్నాడు. భర్త తల భూమికి తగులుతుందని ఆమె వెంటనే క్రింద కూర్చుని తన తొడ మీద భర్త యొక్క తల ఉంచుకుని ఆయన్ని సేద తీరుస్తోంది. ఆమెకి తెలుసు ఆయన మృత్యువాత పడుతున్నాడు అని. ఆయన అలా పడిపోయి వడలు తెలివి తప్పిపోతున్నాడు. ఆ తెలివి తప్పిపోతున్న సమయంలో కనియన్ కోమలి నీల మేఘ విలసత్కాలాంజనాకారు ఘోర నిశాతోత్కట దంష్ట్రు ఉజ్వల చలద్రక్తాక్షు ప్రత్యగ్ర కాంచన వర్ణాంబరు అంత్యకాల దహన జ్వాలా ప్రచండున్ జగజ్జన సంత్రాసను ఒక్క దివ్యు పటు పాశ ప్రౌఢ హస్తోద్భతున్. ఆమెకి తన భర్త పడుకున్న చోటు పక్కన ఒక వ్యక్తి కనపడ్డాడు. కంటికి పెట్టుకునేటటువంటి కాటుక ఒక వ్యక్తిగా మారితే నల్లగా ఎలా ఉంటుందో అటువంటి నల్లటి ఆకృతితో ఉన్నాడు. దంస్ట్రలు కోరలు బయటికి వచ్చి ఉన్నాయి నోట్లోంచి. ఎర్రటి కళ్ళు గుడ్లు తిప్పుతున్నాడు. ఆయన బంగారు వర్ణంలో ఉన్నటువంటి బట్ట కట్టుకున్నాడు. ఈ లోకములు ప్రళయముల యందు కలిసిపోయేటప్పుడు అగ్నిహోత్రం ఎలా మండుతుందో అటువంటి తేజస్సుతో ఉన్నాడు. అతను ఈ లోకంలో ఉండే సమస్త ప్రాణుల యొక్క ఆయుర్దాయం తీరిపోయిన తరువాత వాళ్ళ ఉసురు తీసేటటువంటి వాడు. ఒక్క దివ్యు మహానుభావుడైనటువంటి వాణ్ణి చేతిలో పాశం పట్టుకుని చిత్రంగా తిప్పుతున్న వాణ్ణి చూసింది. ఆయన ఆ పాశాన్ని తిప్పి అకస్మాత్తుగా ఆ సత్యవంతుడి మీద వేశాడు. కాలుండు జువ్వెయే కమలాక్షినను నీవు మహిత పాతివ్రత్య మహిమ చేసి కానంగజాలితి కానరాధన్యులకిది నీదు భర్తకు ఇప్పుడు కాలమగుటయు వీడు మహాపుణ్యనిధిగాన ఇతరుల బనుపక ఏని వీని గ్రచ్చర కొనిపోవగా చనుదించి తినని ఉగ్రభంగి అయ్యంతకొండు ధరణినాథ తనువున ప్రాదేశ పరిమితాత్ముడగుచు ప్రజ్వరిల్లు జీవు వెడల దిగిచి చెచ్చెర అతి దీర్ఘ భయత పాశ నికర బద్ధు చేసి. ఆయన వెంటనే అక్కడ నిలబడి ఆ పాశాన్ని తీసి సత్యవంతుడి మీదకి వేస్తుంటే ఈమె చూసింది. కనపడతాడా ఎవరికైనా? కొన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు, ఎవరికి కనపడ్డారు? సత్యవతీదేవి, ఆ సావిత్రీదేవికి కనపడ్డాడు. ఆమె చూసింది. కనియన్ అని ప్రారంభమైంది, అందుకే పద్యం. ఆమె చూసింది అటువంటి వాడిని. ఆయన అన్నాడు, నన్నెవ్వరూ చూడలేరు, అది సాధ్యం కాదు.
నేను ఎంతమంది మధ్యలోకి వచ్చి ఎవరిని తీసుకెడుతున్నా చుట్టూ ఉన్న వాళ్ళకి కనపడను. అటువంటిది నువ్వు నన్ను చూశావు, నేను నీకు కనపడలేదు, నువ్వే నన్ను చూశావు. ఎక్కడిదో శక్తి, ఈ శక్తి నీకు తెలుసా? నీ పాతివ్రత్య శక్తి. నీకు నేను కనపడ్డాను, అన్యులు నన్ను చూడలేరు. ఇతను మహాపుణ్యాత్ముడు, అందుకని నా భటులు వచ్చి ఇతని ఉసురు తీయడం ఏమిటని నేనే స్వయంగా వచ్చాను. యమధర్మరాజు ఆయనకి కాలం అయిపోయిందమ్మా, ఆయన ప్రాణం తీసుకుంటున్నానని చెప్పి ఆ పాశంలోకి ఆకర్షించాడు. లోపల ఉన్న జీవుడు దానికి తగులుకుని పైకి లేచాట. లోపలి జీవుడు ఎంత ఉన్నాడని చెప్పారంటే వైదిక మర్యాద, అది వేదంలో యథార్థం అన్నమాట. లోపల నేను నేను అని పిలిచేటటువంటి జీవుడు ఇలా చూపుడు వేలు పెట్టి ఇలా బొటన వేలు పెడితే ఈ బొటన వేలు ఈ రెండు గీతల్లో ఈ కింద గీతం తగులుతుంది. ఈ కింద గీతం తగిలితే ఈ పైన వేలు ఎంత ఉంటుందో లోపల ఉన్న జీవుడు అంత ఉంటాడు. నేను నేనన్నవాడు, నేను నేననిపించుకునే ఆ జీవుడికి పాశం వేశాడు, వేసి తీసేశాడు. తీసేసి బయటికి వచ్చి గిలగిల కొట్టుకుంటున్నాడు. అందులో ఉండాలని ఉంటుంది కదా మరి, అందుకని దాన్ని పాశాలతో కట్టేశాడు. తన పాశంతో కట్టి చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని అడుగులు వేసి వెళ్ళిపోతాడు. పోతూ అన్నాడు, అమ్మా ఎవరికి కనపడదు, ఇది ఒక్క నీకు మాత్రమే కనపడింది. నేను నీకు కనపడలేదు సుమా, నువ్వే నన్ను చూశావు. ఎందుకు చూడగలిగావనుకుంటున్నావేమో, మహిత పాతివ్రత్య మహిమ చేసి కానంగా జాలితివి కానరాదన్యులకు, ఇతరులు చూడలేరు. మహాపతివ్రతవు కనుక నీకు నేను కనపడకుండా ఉండడం సాధ్యం కాదు, నన్ను చూశావు. ఎందుచేత అంటే మీరు ఇక్కడ ఒక గొప్ప అనుష్ఠాన రహస్యాన్ని తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి అనుష్ఠాన బలం ఉన్నటువంటి వారికి దేవతలు కానీ మనుష్యలోకానికి సంబంధించినటువంటి వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళకి కనపడతారు, వాళ్ళు చూస్తారు. వాళ్ళు వచ్చారు వెళ్ళారు అని చెప్తారు. నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తుంటా. అంతటి శక్తిని పొందుతారు మహానుభావులు. శృంగగిరి పీఠాధిపత్యం వహించారు ఉగ్ర నరసింహభారతి అనేవారు ఆయన్ని. ఆయన పేరు నృసింహభారతి. ఆ నృసింహభారతి స్వామి వారు ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయారంటే ఆయన మంత్రశక్తి ఎంత ఫలించిపోయిందంటే ఆయన యందు, ఆయన వడ్లు తీసుకొచ్చి పీఠం మీద వేసుకుని దాని మీద బట్ట వేసి దాని మీద కూర్చుని ఆయన కళ్ళు మూసుకున్న 2 నిమిషాలకి పట 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 శబ్దాలతో వడ్లు పేలాలైపోయి పొగొచ్చేది అందులోంచి. చూసిన వాళ్ళు తెల్లపోయేవారు. మంత్రసిద్ధి పొందారు అని చెప్పడానికి గుర్తుల్లో అదొకటి. వడ్లు మీద కూర్చుంటే పేలాలు అవుతాయి. కాబట్టి అంతటి మంత్రసిద్ధి పొందిన మహానుభావుడు. ఆయనకి దేవతలు కనపడుతుండేవారు, ఇతర ప్రాణులు కనపడుతుండేవారు, ఆయన మాట్లాడుతుండేవారు కూడా. పరమాచార్యకి కనపడుతుండేవారు. పరమాచార్య ఒక శిథిల దేవాలయంలో ఉండగా ఒకనకొకప్పుడు అకస్మాత్తుగా సత్యదండం పట్టుకుని పైకి లేచి దండ విన్యాసం చేసి నేల మీద పడి నమస్కారం చేశారు 3 మాటలు. లేచి నిలబడి స్తోత్రం చేశారు. అర్థం కాలేదు ఎవరికి. ఎవరొచ్చారని అడిగారు. స్వామి హనుమ వచ్చి వెళ్ళారని చెప్పారు. ఆయనకి తెలుసు ఆయన చూడగలరు, మనం కూడా చూడగలం. ఎప్పుడు ఆ అనుష్ఠాన బలం ఉంటే కనపడతాడు. అనుష్ఠాన బలం పోయిందనుకోండి, ఆ చూసే శక్తి పోతుంది. అప్పుడు కనపడదు. అంతేగాని నాకు ఎందుకు కనపడినట్టు నక్కకూడదు. నీకు అనుష్ఠాన బలం ఉంటే కదూ. రోగంతో ఉన్నవాడికి 104 జ్వరంతో ఉన్నవాడికి అన్నం ఎలా అరుగుతుంది? వాడికి అరిగించుకునే శక్తి ఉంటే కదూ. నువ్వు అనుష్ఠానం చెయ్యి, విశ్వాసంతో కనపడతారు. అనుష్ఠానం చేయకుండా ఉన్నారా కనపడతారా అంటే నీ మొహం ఎందుకు కనపడతారు? నీకు వాళ్ళకి అదే పని ఏమిటి? నువ్వు అనుమానంతో ఉన్నావని కనపడమే వాళ్ళకి అవసరమా ఏమి? అలా ఏం కనపడరు వాళ్ళు. కాబట్టి అది మహాత్ములకు చెల్లుతుంది అనుష్ఠాన బలం ఉన్న వాళ్ళకి. ఆమెకే అనుష్ఠాన బలం ఉంది? ఆమె పాతివ్రత్యం. ఇంత పాతివ్రత్యం ఎక్కడిది? కన్యగా ఉండగా ఆమెను తెలుసుకున్నటువంటి శాస్త్రముల బలం. ఆమె 1 సంవత్సర కాలంలో పతిని అనుగమించి అంత పాతివ్రత్యాన్ని పొంది నన్ను చూడగలిగావు నువ్వు అని ఆయన అన్నాడు. నన్ను వెంబడించకూడదు, నా వెంట రాకూడదు. కాబట్టి నేను వెళ్ళేటటువంటి పథంలో రాలేరెవ్వరు. అది ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి నువ్వు మనసు రాయి చేసుకుని ఇక్కడ ఉండిపో, నేను బయలుదేరుతున్నాను అని ఆయన దక్షిణ దిక్కుగా వడివడిగా అడుగులేసుకుని వెళ్ళిపోతున్నాడు. అది చాలా భయంకరమైన మార్గం. అది అందరూ వెళ్ళేది కాదు. అందుకే ఎప్పుడో శరీరం విడిచిపెట్టిన తర్వాత కొడుకు చేస్తాడని నమ్మడం కన్నా ప్రారంభం ఇంకోటి లేదు.
శరీరంతో ఉండగా గోదానం చేసుకున్నవాడెవరో వాడు ఒక్కడే ఆ మార్గంలో ధైర్యంగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ గోవు ఒక్కటే తీసుకెళ్ళగలదు. ప్రపంచంలో ఇక ఏ ప్రాణికి ఆ శక్తి లేదు. గోవుని కాపాడడం, గోశాలని రక్షించడం, గోశాల బాగా నడవడానికి విరాళం ఇవ్వడం, గోశాలలో గరుకు స్తంభం వేయడం, గోవుని దానం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, ఇవన్నీ కూడా విశేషోద్ధారకములు, చాలా చాలా గొప్పవి. లోకంలో 4 వర్ణముల వారు తరించడానికి అవకాశం ఇచ్చే ఒకే ఒక్క ప్రాణి గోవు. కాబట్టి ఆయన వెళ్ళిపోతుంటే ఈ సావిత్రి ఎంత ధైర్యం అండి నా తల్లికి, నిజంగా ఆమెకి ఎంత శాస్త్రం తెలుసు. జీవుణ్ణి నేను త్యాగలను మళ్ళీ యమధర్మరాజు గారి దగ్గర నుంచి, అది ఆవిడ ధైర్యం. అందుకు కదు పెళ్లి చేసుకుంది. కానీ ఆ జీవుణ్ణి తెచ్చేటప్పటికి ఈ శరీరం ఉండాలి. ఈ శరీరం లేకపోతే పునఃప్రవేశం చేయడానికి ఈ శరీరం ఉండదు. కాబట్టి జీవుణ్ణి ఇస్తానన్నా పునఃప్రవేశానికి శరీరం లేకపోతే భర్త మళ్ళీ సశరీరుడుగా దొరకడు. కాబట్టి ఆమె ఏమీ తొందరపడలేదు. ఎవరున్నారు? ఎవ్వరు లేరు. కీకారుణ్యం ఒక్క ఆడది. శాస్త్రబలం తెలుసున్న వ్యక్తి కాబట్టి భయపడకుండా భర్త శరీరాన్ని 2 చేతులతో పైకెత్తి క్రూర మృగాలు కానీ ఇతరమైన పక్షులు కానీ తినేయడానికి అవకాశం లేని స్థితిలో ఆ శరీరాన్ని భద్రం చేసేసింది. ఒక పొదలోనో ఎక్కడో పెట్టి జాగ్రత్తగా ముళ్ళు కంపలు కప్పి జాగ్రత్తగా ఇది చేసి మళ్ళీ ఆయన శరీరం పాడవకుండా శంకరాచార్యుల వారికి అంతటి వారికి చల్లలా. శంకరులంతటి వారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి పరకాయ ప్రవేశంలో రాజుగారి శరీరంలోకి దూరితే అది తెలుసుకున్నటువంటి ఆ రాజుగారి మంత్రి ఏం చేశాడంటే, ఈయన రాజుగారి శరీరంలో ఉంటే వర్షాలు పడుతున్నాయి, లోకం అంతా బాగుంది, ఈయన తన శరీరంలోకి వెళ్ళిపోతాడేమోనని శంకరాచార్యుల వారి శరీరం ఎక్కడుందో చూసి తగలబెట్టించేశాడు. పాడి మీద పెట్టి కాల్చేశాడు. కాల్చేస్తే మంటలు లేచిపోయి శంకరాచార్యులు వారి కాళ్ళు చేతులు అప్పటికి ఆయన శరీరానికి ఉన్న కాళ్ళు చేతులు తగలబడిపోయాయి. తగలబడిపోతుంటే పద్మపాచార్యులు వారు స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే శంకరులకు అర్థమైంది. మళ్ళీ వెంటనే రాజు శరీరాన్ని విడిచిపెట్టి తన శరీరంలోకి వచ్చారు, కట్టెల మీద కాలిపోతున్న శరీరంలోకి. కానీ అప్పటికే కాళ్ళు చేతులు కాలిపోయేదానికి. కాలిపోయిన శరీరంలోకి వచ్చి ఆ పాడి మించి కిందకి దిగిపోయి ఆ కట్టెల మించి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, నరసింహస్వామి నాకు చేతులు కాళ్ళు ఇమ్మని మళ్ళీ స్తోత్రం చేశారు. వచ్చేసాయి శంకరాచార్యులు. శంకరాచార్యులు వారు నేను లక్ష్మీ నరసింహస్వరూపం ఎన్ని మాటలు కాపాడిందో. అసలు ఆయన బ్రతకడానికి కారణం, ఆయన శరీరంతో ఉండడానికి కారణం శ్రీశైలంలో కాపాలికులు ఆయన్ని చంపడానికి ఉద్యుక్తులవుతుంటే పద్మపాదాచార్యులు వారిని ఆవహించి నరసింహస్వామి రక్షించారు. అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. కాబట్టి ఆమె ఆయన శరీరాన్ని భద్రం చేసింది. ఇవన్నీ ఎంతో శాస్త్ర ప్రవేశం ఉంటే తప్ప చెయ్యగలిగినటువంటి విశేషం కాదు. ఒక ఆడదానికి ఎంత నమ్మకం చూడండి. ఎక్కడికి పోతాడు యముడు, నేను పట్టుకొచ్చేయను మళ్ళీ మా ఆయన జీవుణ్ణి కాదని వెళ్ళగలడా? నేను ఆయన దగ్గర నుంచి తెచ్చుకోలేను నా పాతివ్రత్య శక్తితో. అసలు ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళల్లో ఏ పురుషుడైనా ఇంత ధైర్యంతో ప్రవర్తించి తెచ్చినవాడు ఉన్నాడా? నాకు అనుమానమే. ఆ ఖ్యాతి ఒక ఆడదానికి చెల్లింది, సావిత్రీదేవికి. అని ఆమె ఆ శరీరాన్ని దాచి యమధర్మరాజు గారిని అనుగమించింది. వెళ్ళిపోతోంది వెనకాల. ఆయన చూసి తెల్లబోయాడు. ఇదేమిటి ఈ నన్ను చూడడమే గొప్ప, నా వెంట రావడం అంతకన్నా గొప్ప. నేను వెళ్ళే పథంలో రావడం అంటే మాటలా భయంకరమైన అరుపులు కేకలు వినపడుతుంటాయి. అవన్నీ ఆ పథం అంత భయంకరంగా వర్ణింపబడుతుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి కానీ భారతంలో లేని విషయం ఎందుకు. కానీ ఆయన్ని అనుగమించడం అంటే మాటలు కాదు. కాబట్టి ఆయనను అనుగమించి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే ఆయన వెనక్కి తిరిగి చూశాడు. మహాపతివ్రత, ఆపడం ఆయనకి కూడా సాధ్యం కాదు. ఇది ఆయన అనుగ్రహిస్తే రావట్లేదు, తన శక్తితో వచ్చేస్తోంది వెనకాల. ఎలా? ఒక్కటే, ఒక మహాపతివ్రతని ఆపాలి అంటే ఆమె అనుగ్రహంతోనే ఆపాలి. కాబట్టి ఆమెని ప్రసన్నురాల్ని చెయ్యాలి. ఆమెని ప్రసన్నురాల్ని చేసుకోవాలని ఆయన అన్నాడు వెనక్కి తిరిగి, అమ్మా ఇలా నాతో రావచ్చా? ఇది నువ్వు వచ్చే మార్గం కాదు, నువ్వు రాలేవు, ఇది చాలా భయంకరంగా ఉంటుంది, కాబట్టి ఆగిపో, నేను బయలుదేరుతానన్నాడు. ఆవిడంది, పతులెందు చనిన అచటికి సతులుంచనవలదే, నీ ప్రసాదమునను మత్పతిభక్తి కథమునను సంస్తుత గుణ నా కరుగరాని చోటుంగలదే. ఏమిటి యమధర్మరాజా, చాలా విచిత్రమైన విషయం చెప్తున్నారు, నన్ను రావద్దంటారే?
మా ఆయన జీవుణ్ణి మీరు తీసుకెళ్తున్నారు. నేను మా ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటాను. ఎందుకని? అది నా పాతివ్రత్యం. నా పతి లేని చోట నేనెందుకుంటాను? నా జీవితానికి జయం నా పతి ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం. ఎక్కడికి తీసుకెడతావో తీసుకెళ్ళు, నేను వస్తాను. అంటే నువ్వు జీవుణ్ణి తీసుకెడుతున్నావు, నేను సశరీరంగా వస్తా వెనకాల. ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావో పెట్టు, అక్కడే ఉంటా ఆయనతో. ఆయన లేని చోట ఉండనండి. అడిగిపోయాడు, అయ్యి బాబోయ్ ఇదేమిటి? ఆమె పాతివ్రత్య శక్తి, ఆమె చెప్పింది నా పాతివ్రత్య శక్తి, వస్తా ఎక్కడికైనా. ఆగమంటామే, అలా ఆగడం కుదరదు. పతివ్రత భర్తని విడిచిపెట్టి ఉండగలదా? ఉండలేదు. కాబట్టి నా భర్తను ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళు. నిన్ను తీసుకెళ్ళొద్దని నీ ధర్మానికి నేను అడ్డురాను. తీసుకెళ్ళు, నేను వస్తాను వెనక. ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావో అక్కడే నేను ఉంటాను. పతిని విడిచి నేను ఉండను. అయ్యో బాబోయ్ ఏమి ధర్మం అండి అసలు! ఎంత యమధర్మరాజు గారైతే మాత్రం తెల్లబోతాడు, ఆశ్చర్యపోతాడు. ఆ పాతివ్రత్య శక్తికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి తప్ప ఆయన మాత్రం ఏమనగలడు? కాబట్టి అని ఆవిడంది, అసలు అన్నిటిలోకి పట్టుకోవలసింది అంటూ ఉంటే ధర్మం ఒక్కటే. ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో వాడికే సజ్జనుడని పేరు. సజ్జనుడు అని ఎవరిని పిలవాలి అంటే, ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో వాడొక్కడే సజ్జనుడు. ఆ సజ్జనుడు ఎవరుంటాడో ఆయనే పెద్దవాడు అని లోకం పిలుస్తుంది ఆయన్ని. కాబట్టి నీవు సజ్జనులలో శ్రేష్ఠుడివి ధర్మరాజా. నీకు తెలియని ధర్మం లేదు. నిన్ను ధర్మరాజ శబ్దంతో పిలుస్తారు. కాబట్టి అన్ని ధర్మములు తెలిసిన్నవాడివి, అన్ని ధర్మములు పాటించేవాడివి, సర్వశ్రేష్ఠుడివి, సర్వోత్తముడివి, సజ్జనుడివి. అటువంటి నీకు నేను ధర్మం చెప్పడం ఏమిటి? నా పతి ఉన్న చోట నేను ఉండడం ధర్మం కదా పతివ్రతకే. కాబట్టి నేను అనుగమించి రావలసిందే. అందువల్లే కదా నాకు నీ దర్శనం లభించింది. ఇంకొక మాట చెప్పనా? అసలు ఎంతో పుణ్యం ఉంటే ఏదో అదృష్టం కలిసి వస్తోంది అని గుర్తు ఏమిటంటే సజ్జన దర్శనం అవుతుంది, లేకపోతే అవదు. మహాధర్మాత్ముడైన వాడి దర్శనం లభించింది అంటే ఏదో మంచి జరుగుతుంది అని గుర్తు. నువ్వు సజ్జనులలో సజ్జనుడివి, నువ్వు పరమధర్మాత్ముడివి. ఆయన ప్రాణుల ఉసురు తీస్తాడన్నమాటే కానీ మహాధర్మాత్ముడైన. కాబట్టి ధర్మరాజు గారు, విదురుడు ఆయన అంశలో వచ్చిన వాళ్ళు. అటువంటి నీ సజ్జన దర్శనం నాకు కలిగిన తరువాత నాకు శుభం జరగకుండా ఎందుకుంటుంది? నేను ఉత్తినే ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను? అందుకని వ్యర్థజనుల వలె ఊరికే తిరిగి వెళ్ళిపోయేదానిని కాను. నీ దర్శనం అయింది కాబట్టి నాకేదో పుణ్యం పండాలి, ఆ పంట పుచ్చుకుని పెడతాను. ఇప్పుడు నేనేమి ఇవ్వలేదు సుమా అమ్మ అంటే నేనెవరినని చెప్పుకున్నట్టు ఆయన తాను ధర్మరాజై ఆ మాట ఎలా అంటాడు? వెంటనే ఆమె తెలివితేటలకి అవాక్కైపోయాడు. ఆయన అవాక్కైపోయి ఆయన వెంటనే ఆగిపోయి అన్నాడు, అనవుడు మద్రరాజసుత ప్రాంజలి అయి ఆయన అన్నాడు, అయితే అమ్మా నీ భర్త ప్రాణములు తక్క, ఒక్క నీ భర్త ప్రాణాలు వినా ఏదైనా కోరుకో, సజ్జన దర్శనం ఉత్తినే పోకూడదన్నావుగా, ఇస్తాను. అంటే ఆమె అంది, అనవుడు మద్రరాజసుత ప్రాంజలి అయి సమవర్తితోడ ఇట్లను రిపుకోటిచే అపజయంబును పొంది వనాంతరంబునందనవర అనవరత వ్రతాభిరతుడైన మహాత్ముడు సాల్వభూ విభుండనఘుడు లబ్ధచక్షుడగునట్టులుగా కరుణింపవే మదిన్. మా మామగారు ఉన్నారు, అది కోడలి గొప్పతనం. కోడలు ఎక్కడికి వెళ్ళినా మామగారి గురించి చెప్తాడు. పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్పృశా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః అంటుంది సీతమ్మ. నేను దశరథ మహారాజు గారి కోడల్ని అంటుంది. కాబట్టి ఆవిడంది, మా మామగారు ఉన్నాడు మహానుభావుడు. ఆయన ఒకప్పుడు సాల్వరాజ్యాన్ని పరిపాలించాడు. శత్రువుల చేత ఓడింపబడి, కుట్రలో ఓడింపబడి అరణ్యానికి చేరి 2 కళ్ళు పోగొట్టుకుని అలమటిస్తున్నాడు. మా మామగారికి 2 కళ్ళు కటాక్షించు అని. తప్పకుండా ఈ క్షణంలోనే ఇచ్చేశాను. నీ మామగారికి 2 కళ్ళు వచ్చాయి కాబట్టి నువ్వు సంతోషంగా వెళ్ళిపో అన్నాడు. అన్న తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆవిడ వెనకాతలు వచ్చేస్తుంటే కొంత దూరం వెళ్ళాక ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి అన్నాడు, ఏమమ్మా అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? వెళ్లే కొద్దీ కష్టంగా ఉంటుంది ఆ దారి, ఎక్కడో అక్కడ భయపడి ఆగిపోతారు. కాబట్టి ఆగిపోతుంది అనుకున్నాడు. ఏమీ లేదు, ఆయన అలా వెళ్తున్నాడో ఆవిడ అలా వస్తుంది వెనకాతలు. ఇదేమిటి ఇలా వచ్చేస్తోందని మళ్ళీ ఆగి అన్నాడు. అదేమిటమ్మా చెప్పా కదా ఇలా వచ్చేస్తున్నావు అని నాతో అన్నాడు.
ఆవిడంది, అయ్యా ఎప్పుడూ వినవలసిందంటూ ఏమైనా ఉంటే ధర్మమే, నువ్వెందుకు వచ్చావని అడుగుతామే, నీ రావడం ధర్మం అని చెప్పానుగా, మా ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పానుగా, అందుకు వస్తున్నా. త్రికరణ శుద్ధి అని లోకంలో ఓ మాట ఉందిగా, మనస్సు, వాక్కు, శరీరము, ఈ మూడు ఏకీకృతము కావాలి. ఈ త్రికరణములలో ఎక్కడా కూడా ఒకదానికి మధ్య చోటు ఉండకూడదు. మనసులో ఏది ఆలోచిస్తున్నాడో దాన్నే పలకాలి, ఏది పలుకుతున్నాడో దాన్నే చెయ్యాలి. త్రికరణముల యందు ఎప్పుడూ కూడా మార్పు రాకూడదు. ఒకటి ఆలోచించి ఒకటి మాట్లాడి ఒకటి చెయ్యడం, ఇటువంటివి చెయ్యకూడదు. దయ చూపించాలి, దానం చెయ్యాలి. దానం చేసినప్పుడు ఎట్టి కొరత లేకుండా, కొరతకి ఆస్కారమే లేకుండా అవతల వాళ్ళు పరమ తృప్తి పొందేటట్టు సంపూర్ణంగా దానం చెయ్యాలి. ఆశ్రితులను, తనని నమ్ముకున్న వాళ్ళని మనసారా ఆశీర్వదించాలి. ఇస్తే అలా ఇవ్వాలి, అంతేకాని అరకొరగా ఇస్తారటయా ధర్మరాజా అని ఆయన తెల్లబోయి అన్నాడంటే, సజ్జన దర్శనం వల్ల పుణ్యం లభిస్తుందండి, అయితే కోరుకో అన్నాను. కళ్ళు కావాలంది, కళ్ళు ఇచ్చాను అంటే నేను ఇచ్చిన దాంట్లో పూర్తిగా ఇవ్వలేదంటుందా ఏమి అనుకుని, అయితే ఏం కావాలంటావు అన్నాడు. చెప్పానుగా, మా మామగారు సాల్వరాజ్యాన్ని పరిపాలించేవాడు, అంతటి మహారాజు. పాపం రాజ్యము పోయింది, అడవికి వచ్చాడు, కళ్ళు పోయాయి అన్నాను. కళ్ళు ఇచ్చావు, రాజ్యం ఏది? అందుకని పరిపూర్ణంగా ఇవ్వద్దు అంది. ఆయన అన్నాడు, నీ మామగారికి రాజ్యం కూడా వచ్చింది, వెళ్ళు అని ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే ఆమె మళ్ళీ బయలుదేరి వెనకాతలే వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆగాడు. ఏమమ్మా ఇంకా వస్తున్నావే అని నా వెనకాతలు అన్నాడు. అంటే ఆవిడంది, యముడండ్రు నిన్ను ఆర్యులు ఎమియింపుడు భూతతుల నట్లగూట తగన్ శమనుండవైతి కల్మష శమనంబున చేసి నీవు జలజాప్త సుత. నీటికి జలజ అంటే జల అంటే నీరు, జ అంటే పుట్టింది తామర పువ్వు, దానికి ఆప్తుడు సూర్య భగవానుడు, సూర్యుడు యొక్క కొడుకు యముడు. కాబట్టి జలజాప్త సుత, ఓ యమధర్మరాజా, నిన్ను యముడు అని పిలుస్తారు లోకంలో ఉన్నవాళ్ళు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ ప్రాణులకు ఊపిరి తీసుకునే అధికారం అయిపోయిందనుకున్నప్పుడు ఆ సమయంలో సమస్త ప్రాణికోటిని, ఏ ప్రాణి శరీరం విడిచిపెట్టాలో దాని యొక్క ప్రాణాన్ని తీస్తూ ఉంటావు. నీకు శమనుడు అని ఒక పేరుంది. ఎందుకుందో తెలుసా? నీవు కేవలం ప్రాణాలు తీయడం కాదు, అవతల వాళ్లలో ఉన్న కల్మషాల్ని కూడా పోగొడతావు. అలాగే ఇంత గొప్ప విశేషములు నీ ఎందు ఉండి అపారమైన ధర్మంతో ప్రకాశిస్తూ ఉంటావు. అటువంటి సమున్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడివి. నిన్ను చూసి భయపడ్డం, నువ్వు నడిచే దారిలో రావడానికి భయపడ్డం నాకెందుకు? నీ దగ్గర మా ఆయన ఉన్నాడు, నువ్వు చూస్తే ఇంతటి మహానుభావుడివి, నిన్ను ఆర్యులు పొగుడుతారు అంత గొప్పవాడివని. అటువంటి నిన్ను అనుగమించడానికి నాకేమిటి బెంగ? సమవర్తివి నువ్వు. మనసు లేనివాడివి కావు, దయలేనివాడివి కావు, నీ కర్తవ్యత నిష్ఠయందు దీక్షితుడివి. అయ్యో పాపం ఉసురు తీస్తుంటే వాళ్ళు ఏడుస్తారని నీకు తెలుసు, అయినా నీ కర్తవ్యం నువ్వు అలా చేస్తుంటావు. నీ ధర్మం అటువంటిది. అంటే ఆయన అన్నాడు విని, తృషితుడగువాని శీతల తుషార తోయముల మోదితిని చేయుగతిన్ హృషితాత్ము చేసినను కల్మష హరణములైనని సమంజస ఫణితుల్. అమ్మా, విపరీతమైన దాహంతో ఉన్నవాడికి చల్లటి తీయటి నీళ్ళిస్తే ఎలా ఉంటుందో, నన్ను చూసి లోకంలో అందరూ అలా అనుకుంటూ ఉంటారు. నా యథార్థ స్వరూపం గురించి ఎంత దయ ఉన్నవాణ్ణో, ఎంత మనసున్నవాణ్ణో, ఎంత కర్తవ్యత నిష్ఠాపరుణ్ణో, నా గుణములను యథార్థంగా శ్లాఘించావమ్మా. ఏదో నీకు ఏదో ఉపకారం జరగాలని నువ్వు నన్ను అడగలేదు, మనస్ఫూర్తిగా ఉన్న యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరించావు. నిజంగా ఆయన మహానుభావుడు, ఏ సామాన్యుడు కాడాయన. ఆయన అంశలో పుట్టిన ధర్మరాజు గారు విదురుడంతటి మహానుభావులయ్యారు. కాబట్టి చాలా సంతోషించాను. ఇంకొక వరం కోరుకో, నీ పతి ప్రాణంలో దక్క, ఏదైనా ఇస్తాను అన్నాడు. అంటే ఆవిడంది, అలాగే తప్పకుండా. నువ్వు నాకు మామగారికి రాజ్యం ఇచ్చావు, నా మామగారికి కళ్ళిచ్చావు, నా తండ్రి గారికి కొడుకులు లేరు, నేను ఒక్కత్తనే కూతుర్ని. కొడుకు పుట్టాలని అసలు తపస్సు చేశాడు. కాబట్టి నా తండ్రికి 100 కొడుకులని.
ఇచ్చానమ్మా, చాలా సంతోషం, నువ్వు వెళ్ళిపో అనలేదు. ఇంకా ఎందుకు? ఆమె శక్తి వచ్చేస్తుంది ఎలాగో. కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇచ్చేశానన్నాడు అని అలా ముందుకు నడిచి వెడుతున్నాడు. మళ్ళీ వెనకాతలే వెడుతోంది. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. అది ఆయన వెడుతున్నాడు, ఆవిడ వెడుతోంది అని నేను నోటితో చెప్తున్నాను తప్ప అందులో ఉన్న క్లేశాన్ని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే అది ఒకటి భయానకం, రెండు భారతంలో వర్ణింపబడలేదు. భారతంలో వర్ణింపబడినటువంటి అత్యంత భయంకరమైన విషయాన్ని నేను ఎందుకు వర్ణించాలని నేను వర్ణించట్లేదు. కాబట్టి ఏదో ఇతర పురాణాల్లోంచి చూసి చెప్పచ్చు, కానీ ఎందుకది భీతాహమైన విషయం అని చెప్పట్లేదు. కాబట్టి అది వెళ్లే కొద్దీ భయంకరంగా ఉంటుంది. వెళ్లే కొద్దీ భయంకరంగా ఉండే దాంట్లో ఎక్కడో అక్కడ భయంతో ఆగిపోతారు. కానీ ఆమె పాతివ్రత్యం వలన వెళ్ళిపోతోంది. నా భర్త ఉన్నాడుగా, ఇంకేమిటి, ఎక్కడుంటే ఆయనతో వెళుతున్నప్పుడు వెళ్ళిపోతుంది ఆవిడ. అది ఆమె పాతివ్రత్యం. ఆయన శరీరాన్ని విడిచి జీవుడిగా వెడుతున్నాడు ఎముడితో, నేను శరీరంతో వెడుతున్నాను. అలా వెళ్ళగలరా ఎవరైనా? వెళ్ళలేరు. మరి ఆవిడ ఎలా వెడుతోంది? పాతివ్రత్యంతో వెడుతోంది. ఏ జీవుడు వెళ్ళలేని దాని మార్గంలో ఆమె వెళ్ళిపోతోంది. వెళ్ళగలగడం పాతివ్రత్యం. నేను ఇలా వెడతానని అతిశయం పట్టలేదు. మా ఆయన ఉన్న చోటికి నేను ఉంటాను. అది ఆమె భక్తి, అది ఆమె పాతివ్రత్యం. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఏమమ్మా ఇలాగే వస్తున్నావు అన్నాడు. అంటే ఆవిడంది, లోకంలో కర్తవ్యము అని ఒక మాట ఉంది, ధర్మము అని ఒక మాట ఉంది. ధర్మము కర్తవ్యము యథార్థమునకు రెండు మాటలుగా కనబడినా ఒకటి లోపల ఆలోచన, ఒకటి బాహ్యమునందు దొరికేటటువంటి ఆచరణ. అవునా? అంతే. నిజం కదా? ధర్మము అంటే పైకి దొరుకుతుందా? ఏమంటే 1 కేజీ ధర్మం ఇవ్వండి అంటే దొరుకుతుందా? అలా ఏం దొరకదు. ధర్మము అంటే శాస్త్రమునందు నమ్మకంతో శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని మనసులో పెట్టుకోవడం. కర్తవ్యము అంటే తను చెయ్యవలసిన దానిని ఇది చేయడం వల్ల వాడు వింటాడా వినడా అని ఆలోచించకుండా తను చెయ్యవలసింది తాను చేయడం. అది చేసేటప్పుడు ధార్మికంగా చేయడం. ఏది తను చెయ్యాలని శాస్త్రం చెప్పిందో అది చేయడం, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా. కాబట్టి ధర్మము కర్తవ్యము ఒకదానితో ఒకటి ఇమిడి ఉన్నాయి. ధర్మం తెలిసి కర్తవ్యం చేయకపోతే ధర్మభ్రష్టుడే. కర్తవ్యం చేసేటప్పుడు ధర్మం తెలియకపోతే ఆ మనుష్య జన్మకి ప్రయోజనం లేదు. కాబట్టి ధర్మము కర్తవ్యము ఒకదాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ధర్మం తెలిసి కర్తవ్యం చేయకపోయినా, కర్తవ్యం చేస్తున్నప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టినా మూడవదైన భ్రాంతి వచ్చింది అని అర్థం కాదు. భ్రాంతి అంటే ఇంకోటి ఏదో నమ్ముకున్నాడు అని అర్థం. నేను ధర్మాన్ని లోపల తెలిసిన్నదాన్ని అయితే నా కర్తవ్యం ఏమిటి? నా భర్త ఎక్కడున్నాడో అక్కడ ఉండడం. కాబట్టి నేను నా భర్తని నువ్వు తీసుకెడుతుంటే నాకు కనపడుతున్నాడు ఆయన, ఇదిగో పాశముల మధ్య, ఆయన్ని ఎక్కడ పెడతావో అక్కడే ఉంటా. లేకపోతే నేను భ్రాంతికి గురైపోలా అద్దుకొచ్చేస్తున్నాను వెనకాతల. కాబట్టి అది అలాగే వస్తాను నేను అని నువ్వు అలిసిపోతున్నావు అంటున్నావు. నాకు డప్పి ఎక్కడిది? మనంబు భర్తృచరణ పంకజాసక్తమైకరము భక్తి నలవరుచున్నది, సతులకు అన్యమెట్టిదియును ధర్మమే భర్తు సంశ్రయము కాక. నాకేమీ అలసటలేదు. అలిసిపోతున్నాను రాలేకపోతావు, అయ్యి బాబో ఇదంతా ఇలా ఉంటుందని నువ్వు అంటున్నావు. నాకు పరమ సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? మా ఆయన పాదముల జంట కనపడుతోంది నాకు. ఆయన పాదముల జంట కనపడినంత కాలం నాకు సంతోషం తప్ప ఇంకొకటి ఉండదు. అది ఆయనను అనుగమించడం నా కర్తవ్యం. అందుకు వచ్చేస్తాను. ఎక్కడికి తీసుకెడతావు నేను అడగలేదు, నాకు ఇచ్చేసేయి నేను అడగలేదు, ఆయన్ని వదిలి నేను ఉండలేను. ఉండని చెప్పే అధికారం నీకు లేదు, ధర్మం కాదు కాబట్టి. నువ్వు ధర్మమూర్తి, మీ ఆయన్ని వదిలి నువ్వు ఉండని చెప్పకూడదు. నువ్వు రావద్దు అంటున్నావు, డస్సిపోతావు అంటున్నావు. ఆయన పాదములు కనపడుతున్నంతసేపు ఆయన వెంట వస్తూ ఉండడంలో నాకు సంతోషమే కానీ నాకు అలసట లేనే లేదు. నేను వచ్చేస్తున్నాను. ఏమంటాడండి ఆయన అయితే మాత్రం? ఆమె పాతివ్రత్యానికి 2 చేతులెత్తి నమస్కారం చేయాలి. సావిత్రీదేవి కాళ్ళ మీద పడిపోవాలి. ఇది అసలు భారతీయ వాంగ్మయంలోనే ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం. అసలు తన భర్త కొరకు ఒక పతివ్రత వెంబడించి వెళ్ళిపోతూ నిర్భయంగా, ఎక్కడా భయపడకుండా, ఆయన్ని ఏదో బుట్టలో పెట్టే ప్రయత్నం చేయడమో లేకపోతే ఏడవడమో చెయ్యకుండా
ఏమైంది? నేను శరీరంతో వెళ్ళగలను, ఆయన శరీరం లేకుండా ఉన్నారు. ఏమైతే అయింది? ఆయనతోనే ఉన్నానుగా. ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెడతా, శరీరంతో వెడతా. మిగిలిన వాళ్ళు శరీరంతో వెళ్ళలేరు అక్కడికి, నేను వెళ్ళగలను నా పాతివ్రత్యం వల్ల. అంటే ఆయనని చూస్తూ వెళ్ళిపోతానంటోంది అంతే. ఆపడానికి ఆయనకి మాత్రం ఏది శక్తి? ఆమె పాతివ్రత్యం ముందు డస్సిపోయాడు ఆయన. అంటే దేవతలు పెట్టిన నియమాలను కూడా త్రోసిరాదని వెళ్ళిపోయగలిగింది ఒక పతివ్రత. దేవతలు పెట్టిన సమస్త నియమాల చట్టాలు డుళ్ళిపోయాయి ఆవిడ ముందు. ఒక ఆడదాని పాతివ్రత్య శక్తి ముందు దేవతల శాసనాలు కూడా సరిపోలేదు. ఒక ఆర్షధర్మంలో ఒక పతివ్రత శక్తి అంటే ఎంత గొప్పదో మార్కండేయ మహర్షి చెప్తున్నారు ధర్మరాజుకి. అందుకే మహాభారతంలో ఆరణ్య పర్వంలో సావిత్రీదేవి యొక్క కథ విన్నంత మాత్రం చేత మాంగళ్యాలు నిలబడతాయి. ఆవిడ కథ విన్నంత మాత్రం చేత మహాపతివ్రత యొక్క కథ కాబట్టి అది విన్నంత మాత్రం చేత దేవతలందరూ ప్రసన్నులవుతారు. ప్రత్యేకించి ధర్మదేవత ప్రసన్నురాలవుతుంది. ఎంత సంతోషిస్తుందో, అంత గొప్ప విశేషం. అందుకే సావిత్రీదేవి ఉపాఖ్యానం లాంటి ఉపాఖ్యానం ఇంకా ఎక్కడ కనపడదు. అంటే ఆ సావిత్రి అనుసరించి వస్తూ ఆవిడంది, ఏమయ్యా, ఇలా కర్తవ్యతానిష్టతో ఎవరు నిలబడతారో ధర్మం కోసం, అటువంటి ధర్మాత్ములు ఇంకా భూమి మీద ఉన్నారని గుర్తేమిటో తెలుసా? వారల పేర్మిగాది శశివారిజ మిత్రుడు నిర్వికార సంచారతనుల్లసిల్లెదరు సర్వపయోనిధులు నిరాకులాకారతగాలెడు కులనగంబులు నిశ్చల రూఢి జాల నొప్పారెడు భూతదాత్రి నికెలైక ధురీడత పేర్మి పొందెడు. ఓయ్ ధర్మరాజా, అటువంటి ధర్మాత్ముడొక్కడ ఉంటే, అటువంటి ధర్మాత్ముడు ఉన్న చోట ప్రకృతిలో ఉన్నటువంటివి నియమాలు తప్పవు, భయపడతాయి. నియమశీలి అయి ధర్మాన్ని తెలిసి కర్తవ్యంలో ఉన్నవాడు ఉన్నాడు ఇక్కడ. ఆయన ఉండగా మేము తప్పకూడదని సూర్యుడు వేళపట్టు ఉదయిస్తున్నాడు. ఎందుకని? ఆయన ధర్మం తప్పడు. ఆయన లేచిపోయి కూర్చుంటాడు సూర్యుడి కోసం. ఆయన కోసం వస్తున్నాడు సూర్యుడు. తెల్లవారినా నిద్రపోయే వాళ్ళ కోసం కాదు ఆయన వస్తున్నది. ఎవరో ఎక్కడో ఉన్నాడు ఒక్క మహానుభావుడు, ఉపాసకుడు, ఆయన గురించి వస్తున్నాడు. సూర్యాస్తమయం జరిగి చంద్రోదయం అవుతోందంటే ఆయన గురించి వస్తున్నాడు. అసలు సముద్రాలు చెలియలి కట్ట ఎందుకు దాటవో తెలుసా? సముద్రాలు చెలియలి కట్ట దాటి భూమి మీద వచ్చి పడిపోకుండా ఉండడానికి కారణం ధర్మాత్ములైన వారు ఉన్నారు కనుక. అందుకే మీరొక్కటి గమనించండి, పక్క దేశాలన్నిటిలోనూ సముద్రాలు పొంగి అత్యంత బీభత్సమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతదేశంలో అందున ప్రత్యేకించి ఆ విషయంలో నేను పొంగిపోతా చెప్పుకోవడానికి. తూర్పుగోదావరి జిల్లా త్రిలింగ దేశమై ఎంతమంది వేద పండితులకు ఆటపట్టు కోనసీమ, ఎంతమంది వేదం చదువుకున్న మహాత్ములు తిరిగిన గడ్డవు, ఎంతమంది ఉపాసకులు ఉన్నటువంటి ప్రదేశాలు, ఇన్ని దేవాలయాలు, ఇన్ని స్వయంభూమూర్తులు, ఇన్ని పూజలు, ఎంత ధర్మమో, ఇన్ని ప్రవచనాలు. ఇప్పటికీ రామాయణ భారత భాగవతాలంటే ఎంత గౌరవమో. అందుకే ఈ చుట్టుపక్కల ఎక్కడా బంగాళాఖాతం తన హద్దు దాటలేదు ఎప్పుడు. అలాగే ఉంది. నేను చెప్పట్లేదు, ఇంకా ధర్మాత్ములు ఉన్నారు భారతంలో. మార్కండేయ మహర్షి చెప్తున్నారు, ధర్మాత్ములున్న చోట సముద్రము చెలియలి కట్ట దాటదు. అలాగే కులనగంబులు నిశ్చల రూఢి జాల నొప్పారెడు. కులపర్వతాలు కదలవు. కులపర్వతాలని పెద్ద పెద్ద పర్వతాలవి. ఆ పర్వతాలు కదులుతాయి. ఎప్పుడు ధర్మాత్ములు లేకపోతే పర్వతాలు కదులుతాయి. పర్వతాలు కదలకుండా ఎందుకు నించుంటాయంటే కేవలము ధర్మాత్ములు ఉండబట్టి. అలాగే ఈ భూమి ఎంతమందిని పాపాత్ములైనా మోస్తుంది. ఎవరి కోసం తెలుసా? ఒక్క ధర్మాత్ముడి కోసం చాలు. వాడున్నాడుగా, వాణ్ణి మోయడంలో నేను ఇంతమందిని మోసిన ఖేదం పోయిందట, మోసేస్తుంది. ఒక్క ధర్మాత్ముడుంటే భూదేవి పొంగిపోతుందట, నా బిడ్డ వాడి కోసం మోస్తా వీళ్ళందరినీ అంటుంది. ధర్మాన్ని పట్టుకోవడం, ధర్మంతో ఉండడం అంత గొప్పది. ఏమయ్యా ధర్మరాజా, ధర్మం అంత గొప్పదైతే నాకు ధర్మం ఏమిటి? ఒక్కటే ధర్మం, నా భర్తని దైవంలా ఉపాసన చేయడం. అయినప్పుడు పతివ్రతా ధర్మాన్ని విడిచిపెట్టి మార్గం భయంకరంగా ఉంటుందంటావే? నేను రాను, మా ఆయన నా ఎదురుగుండా కనపడుతుంటే వచ్చేస్తున్నాను అంటే అని
ఆయనతో ఓ మాట అంది, నేను కొంచెం నీతో ఎక్కువగా ధర్మాలు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నువ్వే ధర్మరాజువు కదా, నీతో నేను ఇలా మాట్లాడచ్చా అనుకుంటున్నావా? ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? 7 మాటలాడిన ఎంత ఎట్టివారు వార్యజనులకు చుట్టంబులగుదురనినా, చిర సమాప సంసిద్ధి చేసి నీకు నేను చుట్టమనినా చెప్పనేలవేరా. ఎప్పుడైనా సరే మహాత్ముల దగ్గరికి వెళ్ళి 7 మాటలు మాట్లాడితే, అంటే మనం ఒకటి మాట్లాడితే ఆయన జవాబు చెప్పి, ఆయన విసుక్కుని కాదుసుకోండి, ప్రసన్నంగా సంతోషించి ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడి, మనం ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడి, అలా 7 మాటలు ఇటు 7 మాటలు అటు వస్తాయి. అందుకే సప్తపది అంటారు. సప్తపది అంటే 7 అడుగులు వేస్తే ఆ సఖ్యత కలుగుతుంది అని. 7 అడుగులు వేయిస్తారు సప్తపది అని. 7 మాటలు మాట్లాడితే వాళ్ళు మిత్రులవుతారు, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చుట్టాలవుతారు అని గుర్తు. కాబట్టి నీతో నేను 7 మాటలు మాట్లాడేశాను కదా ఇప్పటిదాకా, అందుకు నువ్వు నాకు చుట్టాని వెళ్ళావు. కాబట్టి నీతో మాట్లాడడానికి కొంచెం స్వాతంత్ర్యం వచ్చింది, అందుకని కొంచెం మాట్లాడుతున్నా ధైర్యంగా. ధర్మం గురించి చెప్పా, ఏమనుకోకే, చుట్టరికం ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ ఉండదు, అందుకని మాట్లాడద్దు, అందుకని మాట్లాడాను. అసలు తెల్లబోయాడు ధర్మరాజు గారు. ఏమిట్రా ఈ పాతివ్రత్యం ఏమిటి, ధర్మశాస్త్రం ఏమిటి, అనుష్ఠానం ఏమిటి, కర్తవ్యం ఏమిటి, ధర్మం ఏమిటి, భ్రాంతి ఏమిటి, తల్లి ఏమిటి, అసలు ఈవిడికి తెలియని విషయం లేదు లోకంలో. ఇన్ని తెలుసు, ఎంత అనుష్ఠాన బలం, ఎంత ధైర్యం. ఏం చేసుకుంటాను తీసుకెళ్ళింది నేను, ఆవిడ వచ్చేస్తుంది. ఇప్పుడు సృష్టి తలక్రిందులవుతుంది ఈవిడ వచ్చేస్తే ఆ లోకానికి. ఎందుకని? ఆవిడ పాతివ్రత్యంతో నిలబడి ఉండగా పరమపుణ్యాత్ముడైన ఇతన్ని నేనేం చేస్తాను? సశరీరంతో ఆవిడ, శరీరం లేకుండా ఈయన పంపడానికి నా శక్తి చాలదు. ఆవిడ వెళ్ళదు. ఈయన్ని పట్టుకెళ్ళి నేనేం చేయను? ధర్మరాజు గారంతటి వాడికి పెద్ద ప్రశ్న వచ్చింది. ఈమె పాతివ్రత్యము ముందు నా కర్తవ్యత నిర్వహణ పొసగేటట్లు లేదు, నేను తీసుకెళ్ళి ఏం చేయాలన్న ప్రశ్న ఒకటి వచ్చేటట్టుగా ఉంది అని ఆమె వంక తిరిగి అన్నాడు, అమ్మా అద్భుతం అమ్మా నీ పాతివ్రత్యం, ఏమి శాస్త్రబలం తల్లినిది అని. మది సత్యవంతు జీవితమది ఇమ్ముగ తొలగబెట్టి అన్యంబులనిచ్చదనని పలుకుదుమను నీవది ఇప్పుడు లేదా ఇంక అడిగెద ప్రీతిన్. ఆయన అన్నాడు, ఏదో ఒక వరాన్ని కోరుకోమ్మా అన్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? ఇప్పటివరకు ఏమన్నాడు? నీ పతి ప్రాణంబు దక్క. ఇప్పుడేమన్నాడు? చాలా ప్రీతి పొందానమ్మా, ఏదో ఒక వరం కోరుకో అన్నాడు. అంటే సత్యవతీదేవి, సావిత్రీదేవి అంది, ఇప్పటి వరకు నీ పతి ప్రాణంబు తక్క అన్నావు కాబట్టి అడిగాను. అడగడం కూడా ధర్మంగానే అడిగా. ఎలా అడిగా? పెళ్ళైపోయిన ఆడది మొట్టమొదట భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యవలసింది తన అత్తవారింటి కోసం చెయ్యాలి. అత్తవారింటి కోసం చెయ్యాలి కాబట్టి మా మామగారికి కళ్ళు అడిగా. రాజ్యం ఉన్నా కళ్ళు లేకపోతే ఆయనకి ఏం సంతోషం? అందుకని ముందు కళ్ళు అడిగా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉండి అయ్యో రాజ్యం లేదే ఇలా ఉన్నానే అని ఏడుస్తాడు మా మామగారు, అందుకని రాజ్యం అడిగా. మా మామగారికి కళ్ళు రాజ్యం ఇచ్చేసావు, ఇంకా మా అత్తగారింటి వైపు నుంచి అడగడానికి ఏం లేదు నాకు. అప్పుడు పుట్టింటి వారి గురించి అడగచ్చు. ఇది ఆడపిల్లకున్న గొప్పతనం. 2 వంశాల్ని తరింపచేస్తుంది ఆడపిల్ల. ఎందుకని? చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయరు, పుట్టింటిని కూడా ఉద్ధరిస్తుంది. అది మగపిల్లవాడైతే కుదరదు, కన్నవాళ్ళని ఉద్ధరిస్తాడు. అల్లుడి వల్ల అత్తారు ఉద్ధరింపబడ్డారని లోకంలో ఉండదు. ఆడపిల్ల వల్ల ఉభయ వంశాలు తరిస్తాయి. యథార్థంగా చెప్పాలంటే ఆడపిల్ల ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ఇప్పుడు తండ్రి గారి గురించి అడిగింది. మా తండ్రి గారికి 9 కొడుకులు కావాలంది. ఇచ్చేశాడు. ఆయనకి తెలియదా? ఇప్పుడు పతి ప్రాణంబు దక్క అన్నాడు అనుకోండి, ఆవిడ ఏమడుగుతుంది? అడగడానికి ఏముంది? ఏం లేదు. ఇప్పుడు ఆవిడ బుద్ధితో ఏదైనా అడిగింది అనుకోండి, ఉపద్రవం వస్తుంది. అందుకని నేనే ఇచ్చేశాను సత్యవంతుడిని అండం ఎందుకు? ఒక పతివ్రత యొక్క గొప్పతనం ముందు తీసుకెళ్లడం కుదరట్లా. సృష్టి చక్రానికి ప్రమాదం వస్తోంది, ఇబ్బంది వస్తోంది. ఇప్పుడు తీసుకెళ్ళి ఏం చెయ్యాలి? సశరీరంగా వచ్చేస్తోంది మహాపతివ్రత, భయపడటం లేదు, అనుగమిస్తోంది. మా ఆయన కనబడుతుంటే నాకు భయం ఏమిటంటాం, ఎక్కడికైనా వస్తా ఆయన కనబడుతుంటే అంటాం. నిజంగా కూడా ఆమె మనసులో విచలిత కావట్లా. అందుకని ఆయన అన్నాడు, దీనికి ఒకటే పరిష్కారం, ఆమెనే అడగమని ఇచ్చేస్తే గొడవ వదిలిపోలా. మహాపతివ్రత వరం అడిగింది, నేనేం చేస్తానయ్యా, ఇచ్చేశానంటే గొడవ వదిలిపోతుంది. అందుకని ఇక పతి ప్రాణంబు తక్క అనలేదు. ఆవిడంది, ఇప్పటిదాకా నువ్వు నీ భర్త ప్రాణంబు తక్క అన్నావు, నేను అడగలేదు. ఇప్పుడు నువ్వు అనలేదు, అడుగుతున్నాను, మా ఆయన్ని ఇచ్చే. ఎంత ధర్మం అండి నిజంగా. అసలు ఆవిడ ధర్మం ముందు అంతటి ధర్మరాజు గారు పొంగిపోయాడంతే. అబ్బా
ఏమి అసలు మనసులో ఎక్కడా వైక్లభ్యం లేదు ఆవిడికి. శాస్త్రం ధర్మం, ధర్మం శాస్త్రం, ధర్మం శాస్త్రం, అదే పాతివ్రత్యం అయిపోయింది. ఏమి దుర్నిరీక్షురాలు రా, ఏమి తేజస్సు, ఏమి శక్తిరా ఈ తల్లిది అనుకున్నాడు. అనుకుని పతి విరహంబు దుస్సహము భర్తు వినాకృతయైన కాంత దూషితయగు సర్వమంగళ విశేషములందునుగాన మత్ప్రియుండతులిత కీర్తిశాలి సుగుణాఢ్యుడు సాల్వసుతుండు లబ్ధ జీవితుడుగా ఇమ్ము ధర్మ పదవీ పరిరక్షణ పుణ్యవీక్షణ. ఓ పుణ్యములను కల్పించగలిగినటువంటి వాడా, ఓ ధర్మరాజా, పతి విరహంబు దుస్సహము, భర్తని విడిచిపెట్టి బతకడం చాలా కష్టం ఇల్లాలికి. అలాగే భర్త లేకుండా శరీరంతో ఉంటే ఏ మంగళాలకి పనికిరాదు, ఏ మంగళ కార్యానికి పనికి రాకుండా అమంగళంగా బ్రతకాలి. కాబట్టి నాకు అలా అనిపించుకోవాలని నాకు ఇష్టం లేదు. మత్ప్రియుండతులిత కీర్తిశాలి, నా ప్రియుడు, నా భర్త ఆ సత్యవంతుడు ఎంతో కీర్తి గణించినవాడు, సుగుణములకు రాశి, సాల్వమహారాజు గారి యొక్క కొడుకు. కాబట్టి ఆయన్ని మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేసి ఆయన శరీరంలోకి ఆయన వెళ్ళిపోవడానికి అనుమతించు, నువ్వే ప్రవేశపెట్టేసి. ఎలా తీశావో అలా ప్రవేశపెట్టాను. ఆయన తెల్లబోయి ఆవిడ పాతివ్రత్యానికి ఎంతో మనసులో పొంగిపోయి, కొనిమిది నీ మనఃప్రియుని కోమలి వీడు చతుశతాబ్దముల్ మనునిట మీద పుత్రుడు క్రమంబుగ నూరూరగాంచు కీర్తివర్ధనుడవు సంతతాద్ధర వితానములం పరితుష్టి చేయు అయ్య నిమిషకోటికెల్లను నిజాన్వయమౌళి విభీషణం బగున్. అమ్మా, ఇదిగో ఇచ్చేస్తున్నాను నీ భర్తని, నా పాశముల నుంచి విముక్తుణ్ణి చేసి శరీరంలోకి ప్రవేశపెడుతున్నాను, వెళ్ళిపోతున్నాడు. తల్లి, నువ్వు అడగకుండా వరమిస్తున్నా, నీ భర్త బతకడమే కాదు, నీ పాతివ్రత్యానికి నేను ఎంత పొంగిపోయానో తెలుసా. ఒక స్త్రీ ధర్మాన్ని పాటించావు, అందుకే అడగకుండా ఇచ్చేస్తున్నానమ్మా వరాలు. ఇప్పుడు నీ భర్తనివ్వడమే కాదు, 400 సంవత్సరములు బతుకుతాడు నీ భర్త. 400 సంవత్సరములు బ్రతికి నీ వలన 100 కొడుకులను కంటాడు. 100 కొడుకులను కని 400 సంవత్సరములలో ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు ఆయన యందు. అన్ని మంచి మంచి పనులు చేస్తాడు. ఆయన వంశమంతా కూడా ఆయన పేరు చెప్పుకుంటుంది. ఆ వంశంలో మహానుభావుడు పుట్టాడు రా అంటారు. అటువంటి కీర్తి సత్యవంతుడు పొందుతాడు. ఇంత గొప్పవాడవడానికి కారణం 400 ఏళ్లు బతకడం, 100 కొడుకుల్ని కండం, ఇన్ని 100 యజ్ఞయాగాదులు చేయడం, దేవతల ప్రీతికి కారణం అవ్వడం, వంశంలోనే ఆణిముత్యం అవడానికి కారణం ఎవరో తెలుసా తల్లి? నువ్వే. నీ పాతివ్రత్యమేనమ్మా. నీ పాతివ్రత్యం నీ భర్తకి ఇన్నిటిని ఇస్తోంది. నీ మామకు అన్ని ఇప్పించావు, నీ తండ్రికి ఇప్పించావు, ఒక్క ఆడపిల్లవి. అమ్మా, నీ ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే ఎన్ని ఇచ్చావమ్మా? నీ పాతివ్రత్య ధర్మానికి 1000 నమస్కారాలు. వెళ్ళిరా, నేను చేస్తున్నాను సావిత్రీదేవికి, కాబట్టి వెళ్ళు అన్నాడు. అనగానే ఆమె ఎంతో సంతోషంగా బయలుదేరి మళ్ళీ అరణ్యంలో భర్త యొక్క శరీరాన్ని ఉంచిన చోటికి వచ్చింది. వచ్చి ఆమె దగ్గరికి వచ్చి మళ్ళీ తొడ మీద తల పెట్టుకున్న తరువాత నిద్రలోంచి లేచిన వాడిలా లేచాడు. లేచి, అబ్బా ఏమిటి ఇంతసేపు నిద్రపోయాను, నాకు నిజంగా చూసినట్టు అనిపించిందే, ఎవరో నల్లటి ఆకారంలో ఉన్నాడు, ఒక వ్యక్తి వచ్చాడు, ఎంత బాధ కలిగిందో, లోపల నుంచి ఏదో బయటికి తీసినట్టు అనిపించింది, పాశముల చేత కట్టి తీసుకెడుతున్నట్లు అనిపించింది. ఎవరైనా వచ్చారా ఇక్కడికి అన్నాడు. అవన్నీ ఎందుకులేండి, ఇప్పుడు చీకటి పడిపోయింది, అవతల ప్రదోష వేళ దాటిపోయింది, మీ అమ్మగారు నాన్నగారు వెతుక్కుంటుంటారు మిమ్మల్ని, కాబట్టి తొందరగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదాం, మీరు కోసినటువంటి పళ్ళ బుట్టలన్నీ చెట్ల కొమ్మలకి కట్టండి, రేపు వచ్చి తీసుకుందాం, కింద ఉంటే పశువులు తినేస్తాయి కదా, చెట్ల కొమ్మలకి కట్టేయండి, మనం వెళ్ళిపోదాం, ఒకవేళ మీకు ఇంకా బడలికగా ఉంటే నా తొడ మీద పడుకోండి, తెల్లవారిన తర్వాత వెడదాం అంది. ఆయన అన్నాడు, కాదు కాదు, నా తండ్రికి కళ్ళు లేవు, నేనే ఆయన కళ్ళు, నా కొడుకు కనపడలేదని ఏడిచి ఏడిచి ప్రాణం విడిచిపెట్టేసి ఉంటాడు ఈ పాటికి. నా తల్లి ఎంత రోధిస్తోందో కొడుకు కోసం, అందుకని మనం ఇక్కడ ఉండొద్దు, ఎంత చీకటిగా ఉన్నా బయలుదేరదాం, కానీ ఎందుకో నాకు కించిత్ నీరసంగా ఉంది అన్నాడు. మీ చెయ్యి నా భుజం మీద వెయ్యండి, వేసి అని చేత్తో ఆయన నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని నడిపించి ఆ తండ్రి ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంగణానికి తీసుకొచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే
ఆ మహారాజుకి కళ్ళు వచ్చేసాయి. మర్నాడు పొద్దున్నే గబగబా తను ఏ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో ఆ రాజ్యానికి చెందినటువంటి మంత్రి, సేనాపతి, ఇతర పెద్దలు అందరూ బయలుదేరి వచ్చారు. మహారాజా కుట్ర చేసి ఎవరు నిన్ను ఈ రాజ్యం నుంచి బయటికి పంపించేశారో అదే రాజకుటుంబంలో మళ్ళీ కుట్ర రేగింది. ఆ కుట్రలో ఆ రాజుని మట్టు పెట్టారు, ఆ బంధువులందరూ మరణించారు. కాబట్టి భగవంతుని అనుగ్రహం కలిగితే ఎంతసేపు అండి. కాబట్టి మీరు వచ్చి మళ్ళీ రాజ్యాన్ని ఏలవలసింది, ప్రజలందరూ మీకోసం ఎదురు చూస్తున్నారని పల్లకీలు పట్టుకొచ్చారు, చతురంగ సైన్యాలు తీసుకొచ్చారు, ఏనుగులు తీసుకొచ్చారు. మహారాజు సంతోషంతో కొడుకు వంక చూసి, ఒరే నాయనా, ఇంక నువ్వు యువరాజు అయ్యావురా, సంతోషంగా నువ్వు నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు మనకి ఇన్ని శుభాలు ఒక్కసారి ఎలా జరిగాయన్నాడు. అప్పుడు చెప్పింది సావిత్రీదేవి, మామయ్య గారు మీరు భోజనం చేయమని అడిగారు, వివరం తర్వాత చెప్తాను, ఇవాళ రాత్రి వరకు అన్నం తినని అన్నాను కదూ. నారద మహర్షి చెప్పారు, మీ అబ్బాయి ఆయుర్దాయం 365 రోజులే పెళ్ళయ్యాక. నా పాతివ్రత్య ధర్మము చేత నేను యమధర్మరాజుని అనుగమించి నా భర్త ప్రాణాలు తెచ్చుకున్నాను, ఇటువంటి వరాలు పొందాను, అందుకే మీకు కళ్ళొచ్చాయి, మీకు రాజ్యం వచ్చింది, నా తండ్రికి 9 కొడుకులు పుడతారు, నా భర్త చిరాయుర్దాయాన్ని పొందారు అని ఆ తల్లి ఎంతో సంతోషంగా చెప్తే ఆ మామగారు పరమ సంతోషాన్ని పొంది ఆనంద భాష్పాలు కారుస్తూ కోడలి వెంక చూసి అన్నాడు, ఆపత్సముద్రమగ్నంబైపోయడు అస్మదన్వయము పెంపెసగన్ తేపయ్యి కడబ పెట్టితి ఈ పుణ్యచరిత్ర కీర్తనీయము తల్లి. అమ్మా, ఆపదలనేటటువంటి సముద్రంలో మా సంసారం అన్న నౌక మునిగిపోతుంటే ఒక్క ఆడదానివి పతివ్రత ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠించి ఇన్ని శుభాలు అనగూర్చావా అమ్మా? దుస్సాధ్యములు జరగవనుకున్న వాటిని ఇన్నిటిని సాధించి పెట్టావా తల్లి? నీ చరిత్ర కీర్తనీయము తల్లి. కీర్తనీయము అంటే నీ చరిత్ర ఎప్పుడూ చెప్పబడుగాక, ఎప్పుడూ మరిచిపోకుండా చెప్పబడుతూ ఉండాలి నీ చరిత్ర. అంటే ఆమె చరిత్ర చెప్పబడిన కారణం చేత, విన్నంత మాత్రం చేత శుభములు అనగూడుతాయని దాని అర్థం. ఎవరు వింటారో, ఎవరు చెప్తారో వాళ్ళకి ఎప్పుడూ శుభాలు జరుగుతాయి సావిత్రి ఉపాఖ్యానం వింటే. కాబట్టి ఆ సావిత్రి యొక్క గొప్పతనం అంతా ఎంత గొప్పదంటే, తన మగని అత్తమామల జననీ జనకులను తన్ను సకలంబును తా ఘనమున సముద్ధరించను జనవరా సావిత్రి ధర్మ చరితము కంటే. ఓ ధర్మరాజా, మార్కండేయ మహర్షి చెప్తున్నారు, చూశావా, ఒక్క సావిత్రి తన పాతివ్రత్యంతో తన మగణ్ణి బతికించుకుంది, అత్తమామల్ని సంతోషపెట్టింది, జననీ జనకుల్ని సంతోషపెట్టింది, తనని మంగళప్రదురాలుగా ఉంచుకుంది, సకలాన్ని నిలబెట్టింది. ఎందుకని? సకలాన్ని అంటే అప్పుడు జరిగిపోయిన కథ కాదు, ఇప్పుడు చదువుకున్నా, ఇప్పుడు చెప్పుకున్నా, ఇప్పుడు విన్నా, ఇప్పుడు చదువుకున్నా, ఎప్పటికీ సావిత్రీదేవి ఉపాఖ్యానం చదువుకున్నప్పుడు శుభాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ తల్లి సకలంబును అన్నిటినీ ఉద్ధరించింది. ఎప్పుడో జరిగిన ఉపాఖ్యానం, కానీ అది చదువుకుని విన్ని చెప్పుకున్నందుకు ఇప్పటికి మనకి మంగళప్రదమైంది. ఎంత గొప్పదయా! కాలాన్ని దాటి శుభాలు ఇవ్వగలిగిన తల్లి అయిపోయింది ఆవిడ. కాబట్టి జనవరా, పాతివ్రత్య ధర్మాన్ని మించినటువంటి ధర్మం లోకంలో ఉందా? అటువంటి ధర్మచరిత అయినటువంటి సావిత్రీదేవి యొక్క కథ వినడం ఎంత గొప్పదయా! విన్నావా? ఒక్క సావిత్రి ఇంట్లో ఉండడం వల్ల పుట్టింటి వారు, మెట్టినింటి వారు, తన భర్త, తాను ఇంతమంది సుఖపడ్డారు. లోకం ఇన్ని సుఖపడ్డాయే. అలా నీ భార్య కష్టాలు పడుతోంది అంటానే. ద్రౌపదీదేవి మహాపతివ్రతయా. అటువంటి మహాపతివ్రతకి మీరు భర్తలవడం మీ అదృష్టం. అటువంటి ద్రౌపదీదేవి పాతివ్రత్యం వల్ల ఏమవుతుందో తెలుసా? సావిత్రీదేవి చరిత్ర చెప్పుకుంటే ఏ పుణ్యం వస్తుందో, ద్రౌపదీదేవి కథ వలన కూడా అదే జరుగుతుంది. ఎందుకని? అదే పతివ్రత కాదు, వరుస క్రమంలో వచ్చేసాయి. ఆరణ్య పర్వంలో సీతమ్మ తల్లి, ద్రౌపదీదేవి, బ్రాహ్మణి, దమయంతి, ఇంతమంది పతివ్రతల కథలున్నాయి. అందుకే ఆరణ్య పర్వం వినడం సమస్త మంగళప్రదం, సమస్త శోభనకారకం, సమస్త శుభాలు అనకూడతాయి ఆరణ్య పర్వం వింటే. కాబట్టి ఆ పతివ్రత అట్లా ఈ యజ్ఞసేని పరమ కళ్యాణ కర్మ సంభావనీయ అధిపా మిమ్మును మీ అఖిలాన్వయంబునుద్ధరించు మహాభాగ్య యుక్తి చేసి. నేను ఒక్క మాట చెప్పనా ధర్మరాజా,
నువ్వు కష్టాలు పడుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. నీ భార్య ఇడుములు పడింది అనుకుంటున్నావు. కాదు, ఆమె పాతివ్రత్యం లోక విఖ్యాతమైంది. ఈ ద్రౌపదీదేవి పాతివ్రత్యం వల్లే, ఈ తల్లి ధర్మం వల్లే మళ్ళీ మీరు రాజ్యాన్నంతటినీ పొందుతారు, మళ్ళీ పట్టాభిషిక్తులవుతారు. ఈ అఖండ ధరణీ మండలాన్ని మీరు ఏలడానికి కారణం ఎవరో తెలుసా? మీ భార్య ద్రౌపదీదేవి. కాబట్టి ఆమె ధర్మం అటువంటిది. మహానుభావుడు మార్కండేయ మహర్షి అంతటి వాడు ద్రౌపదీదేవి యొక్క శీల వైభవాన్ని గురించి అంత మాట అన్నాడంటే అంతర్లీనంగా ప్రతిపాదన ఏమి అంటే, సైంధవుడు ద్రౌపదీదేవిని ఎత్తుకెళ్ళిపోయాడు, ఆమెనేదో అవమానించాడని కాదు, పాతివ్రత్య ధర్మము ఎంత గొప్పదో తెలుసుకుని నమస్కరించగలిగిన హృదయం ఉంటే, అటువంటి పతివ్రతల కథలు విన్నంత మాత్రం చేత, సహృదయంతో నమస్కరించినంత మాత్రం చేత, చెప్పుకున్నంత మాత్రం చేత, ఎప్పుడో వాళ్ళు ఎవరి కుటుంబ సభ్యులుగా ఉన్నారో వాళ్ళు కాదు ఉద్ధరణ పొందడం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ కథ చెప్పినవాడు, చదివినవాడు, విన్నవాడు, వ్రాసినవాడు అందరూ అభ్యున్నతిని పొందుతున్నారు. అది మహాభారతం యొక్క శక్తి. అంటే అన్యాపదేశంగా అసలు మహాభారతం యొక్క శక్తి ద్రౌపదీదేవియే. మార్కండేయ మహర్షి తీర్పు చెప్పారు. అంతటి మహాతల్లి ద్రౌపదీదేవికి సంబంధించినటువంటి మహాభారతాన్ని వినడం, చదువుకోవడం అదృష్టదాయకం. కాబట్టి పతివ్రత ధర్మాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని, అసలు ఆర్ష వాంగ్మయంలో ఎక్కడా లేనటువంటి అద్భుత సన్నివేశాన్ని సృష్టించినటువంటి సతీ సావిత్రి అంటారు, అందుకే ఆ తల్లిని. అటువంటి సావిత్రీదేవి ఉపాఖ్యానాన్ని కొత్త సంవత్సరం రాగానే రెండో రోజున వరుస క్రమంలో పతివ్రతల కథలు. నిన్న ద్రౌపదీదేవి, ఇవాళ ప్రారంభంలో ఒక్కసారి రామకథలో సీతమ్మ తల్లి, పక్కనే సతీ సావిత్రి గురించి చెప్పుకునేటట్టుగా మనని అనుగ్రహించి మన జీవితాలకి రక్ష పెట్టిన మహానుభావుడు క్షేత్ర పరిపాలకుడైనటువంటి అయ్యప్ప స్వామి. ఆ స్వామికి మళ్ళీ మనందరం శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.